హాయ్ దాదాపు 10 ఏళ్లకు పైగా ఒక గాయకుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటూ అలాగే బ్యాండ్ ఇలీజియం ద్వారా ఒక బ్యాండ్ని కూడా ఏర్పాటు చేసుకొని ఐఎమ్ హియర్ టు స్టే అని ఎంతో కాన్ఫిడెంట్గా తన సింగింగ్ టాలెంట్ గురించి ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తున్న సింగర్ దినకర్ కల్వాలా ఇస్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ దినకర్. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? గుడ్ అక్క. మీరు ఎట్లా ఉన్నారు? మన ఇద్దరికి ఎన్నేళ్ల పరిచయం? 10 ఏళ్ళు కదా? 11 ఆల్మోస్ట్. యా 2012 కాక ముందు నుంచి అదే 2011 ఇష్ అదే టైం అక్క. యా బట్ మన ఇద్దరి పరిచయం కేవలం మ్యూజిక్ సింగింగ్ అదే కాదు. అవును, అది చాలా తక్కువ మన పరిచయంలో. సో ఇట్స్ మోర్ కనెక్టెడ్ టు ది హార్ట్. ఎగ్జాక్ట్లీ. సో బిఫోర్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ, ఈ మధ్య బాగా క్రేజ్ అయిపోయిన నీ పాట ఒకటి, ఎక్కడ చూసినా అదే పాట, రీల్స్, పాటలు అందరూ పాడేస్తున్నారు, కవర్ సాంగ్లు, డాన్సులు, పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు క్రికెటర్లు కూడా ఆ పాట పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. It is created a trend. Exactly. And I was very fortunate to have sung that song. అయితే మనం ఇప్పుడు అన్ని టీజర్లు ఇస్తున్నాము, ఆ పాట ఏంటో ఎవరికి చెప్పట్లేదు. నువ్వు పాట పాడక ముందు ఆ పాట నువ్వు 3 భాషల్లో పాడావు కదా? రెండు భాషల్లో, మలయాళం, కన్నడ. సో ఆ పాటకి అసలు ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, ఎలా ఆ పాట పాడావు, అసలు మలయాళం ఎట్లా పాడావు, ఇవన్నీ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు సింగ్ దట్ సాంగ్. ఓకే, ఒక నిమిషం. ఆ పాట ఏంటి తెలుసా? ఇప్పుడు వినండి. ఇట్స్ అ వెరీ వెరీ సూపర్ సాంగ్, బ్లాక్ బస్టర్ ఆఫ్ దిస్ ఇయర్. ఎస్. హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందాలే హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందా హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందాలే హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి హబీబో. It starts like that. And there are 2 versions to that. So నేను కన్నడ పాడాను, మలయాళం పాడాను అక్క. సో కన్నడ goes like this. కొంచెం శృతి మార్చి పాడతా. హోలీ హోలీ పక్కದಲ್ಲಿ ನಗುವ ರಂಗೋಲಿ ಜಾಲಿ ಜಾಲಿ పక్కದಲ್ಲಿ మయూక్ హబీబీ గాలి గాలి. ఇక్కడ దిస్ ఇస్ ద జోనితా గాంధీస్ వర్షన్. హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందాలే హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందా హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందాలే హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి హబీబో. ఓ క్యూటీ ఇది స్వీటీ ನನ್ನ ಬ್ಯೂಟಿ ಅದು ನೋಟಿ ನನ್ನ ಮೆಲ್ಲನ ಗಾಳಿ ಅದು ಸುಂದರ ಸುಂಟರ ಗಾಳಿ ಮನ ತಟ್ಟಿ ಕನ್ನ ಕಟ್ಟಿ ತನ್ನ ಕಟ್ಟಿ తనదియ సరిద ఒరసి గోస్ లైక్ దట్. అంటే లిరిక్ ఇంకా పర్ఫెక్ట్గా ఇది రాలేదు. సో రీసెంట్లీ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ దిస్ అక్క. సో షోస్లో అంటే చాలామంది తెలీదు, బికాజ్ అనిరుద్ధ్తో పాటు నేను కూడా పాడడం జరిగింది. సో హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి మిత్తి బందాలే హల్లుమిత్తి హబీబో హల్లుమిత్తి హబీబో. సో దీంట్లో కూడా ఇట్ ఇస్ అనిరుద్ధ్స్ వాయిస్. సో నా వర్షన్ ఇస్ దేర్ ఇన్ మలయాళం అండ్ అనిరుద్ధ్ సర్స్ వాయిస్ ఇస్ దేర్ ఇన్ కన్నడ. అండ్ హోలీ హోలీ పక్కದಲ್ಲಿ నగువ రంగోలి అక్కడ నా వాయిస్ వస్తుంది. క్యూటీ స్వీటీ అది మళ్ళీ నా వాయిస్. సో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది. బట్ ఐ షుడ్ సే ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అక్క. ఎందుకంటే నాకు యాక్చువల్లీ సాంగ్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు వాయిస్ ఓకే అవుతుందా లేదా అన్నది ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్. ఎందుకంటే అప్పటికి తమిళ్ వర్షన్ వాజ్ రిలీజ్డ్. సో ఇవి కూడా దే హ్యావ్ టు సౌండ్ లైక్ దట్. అండ్ అంత ఇంపాక్ట్ఫుల్గా వాళ్ళకి నచ్చాలి. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఆ స్క్రూటినీ ఎంత అయింది అన్నది ఐ వెంట్ త్రూ దట్ ప్రాసెస్ కదా. వర్డ్ టు వర్డ్ మానిటరింగ్ ఉండే, వర్డ్ టు వర్డ్, బోత్ ఇన్ కన్నడ అండ్ మలయాళం. కన్నడ కొంచెం బెటర్, ఎందుకంటే తెలుగుకి దగ్గరలో ఉంది మనకి, ఇట్స్ అ లిటిల్ మోర్ కలోకియల్. బట్ మలయాళం కొంచెం టఫ్ ఉండే అక్క. ఎందుకంటే వాళ్ళు నా తా అవి కొంచెం మనకి చాలా కొత్త. నేను ఇప్పటికి మలయాళం పాడలే,
కొన్ని పదాలు వాళ్ళవి ఎండ్ అవ్వవు, అంటే తో ఎండ్ అయిపోతుంది. అదొకటి. తర్వాత అలా ఇప్పుడు మన తమిళ్లో తమిళ్ సో దట్ వీ కెన్ సే కన్నడ. సో కన్నడ అండ్ తమిళ్ కొంచెం మనకు సౌత్ ఇండియనిష్ కదా, అండ్ సౌత్ మలయాళం కూడా సౌత్ ఇండియనిష్, బట్ స్టిల్ మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ వీ కీప్ హియరింగ్ టు మోర్ ఆఫ్ తమిళ్ ఆర్ కన్నడ. మలయాళం ప్రతి ఒక్క వర్డ్ కూడా దే వెరీ పర్టికులర్ అబౌట్ ద ప్రొనౌన్సియేషన్ అక్క. అంటే మనం పాడిన తర్వాత వీళ్ళు చెప్పిందే కదా మనం పాడింది అని మనకు అనిపిస్తుంది, బట్ ఆ సౌండింగ్ వాళ్ళకే కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే వాస్ దట్ యువర్ ఫస్ట్ మలయాళం సాంగ్? ఎస్, ఇట్ వాజ్ ద ఫస్ట్ మలయాళం సాంగ్. డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. బట్ అనిరుద్ధ్కి దినకర్ అనే ఒక వ్యక్తితో పాడించాలి అని ఎందుకు అనిపించింది? అంటే డూ యూ నో హిమ్ బిఫోర్? నో. ఏంటి, ఎలా తెలుసు నీ వాయిస్ గురించి ఆయనకి ఎలా తెలుసు? ఐ విల్ టెల్ యూ. ఏమైందంటే అక్క, దేర్ ఇస్ వన్ మూవీ కాల్డ్ KRK, ఓకే, స్టారింగ్ విజయ్ సేతుపతి గారు, సో నయనతార అండ్ సమంతాజీ. ఓకే, సో ఈ 3 stars ఉన్న మల్టీ స్టారర్ అది. సో అది దాంట్లో 2 కాదళ్ళని ఒక సాంగ్ రిలీజ్ అయింది లైక్ 1 year ago. And Anirudh sir has recorded the original vocals for that, and that has got a video on YouTube which has crossed say 3 crore views. So massive views unnai daniki. Aa song I tried in Telugu. This was long back. Voice okay avvale. Voice okay avvale. So ఆ ప్రాసెస్ లోపల దినకర్ అన్న ఒక సింగర్ ఉన్నాడని వాళ్ళకి తెలుసు. బట్ when the recordings and everything were being supervised by Sri Krishnanna, then Krishnanna suggested my voice to them. Okay. This is how they came to know that there is a voice called Dinker ani. So నేను అరబిక్ కుత్తు పాడిన తర్వాత అప్పుడు ఓకే కాని సాంగ్ ఉంది కదా, అది మళ్ళీ ట్రై చేసి ఓకే అయింది అది. వావ్, యా, సూపర్. యా, so it's a beautiful song akka, beautiful song, one of the best songs I've sung, and it's very close to my heart. మరి అది కూడా ఒకసారి పాడేసేయ్. So ప్రేమ ఒంటరిగా వచ్చి రెండైనదే, ప్రేమ గుండెల్లో మంటైనదే, ప్రేమే విసిరేసి ఎడబాటు చేసేనే, ప్రేమే మరి మాయమైపోయేనే, 2 కళ్ళ వెలుగే మీరు వదిలేయమంటే ఏమైపోను, నాలో నీ ఊపిరే ఏమైందో ఆగనే, నీ పాద గురుతులే వీడాయనే, నాలో నీ ఊపిరే ఏమైందో ఆగనే, ఇరువురి సెలవుతో హృదయమే బరువే. సో ఆ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ ఐ హ్యాడ్ టు రెప్లికేట్. సో దట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ సింగర్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ అక్క. సో ఇప్పుడు దెర్ ఇస్ అ స్టైల్ విచ్ అనిరుద్ సార్ సింగ్స్ విత్. సో నాకు చాలా ఇష్టం ఆయన ఆ డ్రాగ్స్, కొంచెం ఇట్స్ క్లోజ్ టు మై స్టైల్. సో యూజువలీ నేను లైవ్ షోస్లో చేస్తున్నప్పుడు కూడా ఐ డూ దట్. సో నాకు కొంచెం అది ఇట్ హెల్ప్డ్ ఒక విధంగా, బట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. బట్ వాయిస్ మారుస్తూ ఉంటుంటావా దినకర్ ఎప్పుడైనా? అంటే సాంగ్ ని బట్టి, అంటే యాక్టర్ ని బట్టి, ద డైనమిక్స్ అక్క. అంటే ద వాయిస్ కల్చర్ విల్ బి ద సేమ్, బట్ హౌ యూ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే హై పిచ్ లో పాడినప్పుడు యూ సింగ్ విత్ అన్ ఓపెన్ వాయిస్, త్రో చేయాలి, ఫుల్ వాల్యూమ్. అండ్ వెన్ యూఆర్ కొంచెం స్కేల్ తక్కువ ఉన్నప్పుడు ఇట్ డిపెండ్స్, యూ కెన్ డూ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఎనీ వాయిస్. సో ఇప్పుడు నా వాయిస్కి అయితే నేను చేయగలుగుతాను. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఎంత బేసీ వాయిస్ ఉంటుంది. సో యూజువలీ కొన్ని బేస్ వాయిస్లో ఉన్న రికార్డింగ్స్ అర్లీ మార్నింగ్స్ పెట్టుకుంటాం. సో బికాజ్ లేవగానే లెస్ దెన్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇమీడియట్గా జస్ట్ బ్రష్ యువర్ టీత్, హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ, జంప్ అండ్ రన్ టు ద స్టూడియో. And there were times when I slept in the studio also, just to record the bass voice in the morning. So ఎందుకంటే లేకపోతే అంత బేస్ రాదు. అట్లా డిపెండ్స్ ఆన్ ద సాంగ్. అండ్ మీరు అన్నట్టు ఒక యాక్టర్, ఇప్పుడు నాకైతే రెఫరెన్స్ వాజ్ ఆల్రెడీ అనిరుద్స్ వాయిస్, అది ఉంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని
సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆ పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఐ హ్యాడ్ టు సింగ్. సరే, అనిరుద్ వాయిస్ అంటే రెఫరెన్స్ ప్లస్ ఒక 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎవరు ఏంటి ఎట్లా అన్నీ తెలుసుకొని పాడటం, అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఫస్ట్ టైం ఎవర్ మొట్టమొదటిసారి మధుర శ్రీధర్ గారి సినిమా ఇట్స్ మై లవ్ స్టోరీలో నువ్వు పాడినప్పుడు, అప్పుడు రెఫరెన్స్ లేదు, ఏం లేదు, కొత్త యాక్టర్, కొత్త డైరెక్టర్, అంత న్యూ, యు ఆర్ ఆల్సో న్యూ, మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ న్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. కరెక్ట్. మీన్ వాట్ వాజ్ ద రెఫరెన్స్? దేర్ వాజ్ నో రెఫరెన్స్ అక్క, దేర్ వాజ్ నో రెఫరెన్స్. దట్ వాజ్ మై ఒరిజినల్ వాయిస్. నిన్నలా లేదే సాంగ్ లోపల మీరు ఇట్స్ మై లవ్ స్టోరీలో విన్నప్పుడు ఏదైతే వాయిస్ మీకు వినపడుతుందో దట్ ఈస్ మై ఒరిజినల్. ఓకే, దట్ ఈస్ మై ఒరిజినల్ వితౌట్ ఎనీ మ్యానిపులేషన్ ఆర్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్. మ్యానిపులేషన్ అన్నట్టు. సో ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా ఒరిజినల్గా పాడిన వాయిస్ అది. సో ఎందుకంటే అప్పటికి ఐ వాజ్ వెరీ న్యూ అక్క, దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్. సో ఆ సాంగ్తో ఎంట్రీ అయింది నాకు. సో నా ఒరిజినల్ వాయిస్ వాళ్ళకి నచ్చింది. సో దే వాంటెడ్ మీ టు సింగ్ లైక్ మై సెల్ఫ్. ఓకే. సో అట్లా నాకు దాన్ని అంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ నాకు అవసరం పడలేదు. అండ్ ఐ వాజ్ గైడెడ్ బై సునీల్ కశ్యప్ అన్న, ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నాకు దానికంటే ముందు ఏమైందంటే ఆ సాంగ్ వినంగానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సాంగ్ అక్క ఒకటి. బట్ సింగింగ్, డూయింగ్ ప్లేబ్యాక్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ నో ఎక్స్పీరియన్స్ వాజ్ నాట్ ఈజీ. బట్ లక్కీలీ వీ ర్యాప్డ్ అప్ ద సాంగ్ ఇన్ లెస్ దెన్ 1.5 hours. మొత్తం అయిపోయింది, మొత్తం పాట ఫినిష్, ఆల్ టేక్స్ సార్. వీ ర్యాప్డ్ అప్ ద సాంగ్ ఇన్ 1.5 hours. సో ఆ పాట అవకాశము డైరెక్ట్గా పాట పాడాలి అని వచ్చిందా, లేకపోతే జనరల్గా కొత్త సింగర్స్ ముందు ట్రాక్స్ పాడతారు కదా? లేదా, డైరెక్ట్గా ఒరిజినలే పాడినాను, ట్రాక్ పాడలేదు. ఓకే. ఎందుకంటే నాకు శ్రీధర్ అన్న, ఐ న్యూ శ్రీధర్ అన్న బిఫోర్. ఎట్లా అంటే శ్రీధర్ అన్నస్ బ్రదర్ వాజ్ మై ఫాదర్స్ కొలీగ్. సో నేను ఇదివరకు లండన్లో మాస్టర్స్ చేసినప్పుడు ఆ టైంలో దే నో దట్ ఐ సింగ్. సో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇట్స్ మై లవ్ స్టోరీకి ఆడిషన్స్ అవుతుండే. ఐ వాక్డ్ ఇన్ టు ది ఆడిషన్. దేర్ ఐ గాట్ పిక్డ్. ఆఫ్టర్ ఐ గాట్ పిక్డ్ బికాస్ ఆడిషన్లో కూడా శ్రీధర్ అన్న లేకుండే, సునీల్ అన్న వీళ్ళంతుండే. సో దానికి అవుతున్నప్పుడు దెన్ వెన్ ఐ లేటర్ మెట్ హిమ్ అండ్ నా వాయిస్ నచ్చింది అన్న తర్వాత నేను ఐ టోల్డ్ హిమ్, అన్న మీరు గుర్తుందా ఇట్లా యూనో ఇట్లా అంటే, అరే అవునా నువ్వు, అరే వెరీ నైస్ బడీ, వెరీ హ్యాపీ, లెట్స్ ట్రై ద వాయిస్, బట్ నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు లైక్ ఇట్ అండ్ దిస్ ద ఫస్ట్ టైమ్ యూఆర్ సింగింగ్. సో ఐ విల్ give you an opportunity. How good the output is, మనకి ఎట్లయితే ఎంత బెటర్ అవుట్పుట్ వస్తుందో దాన్ని బట్టి విల్ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. సో వీ వెంట్ త్రూ ద సేమ్ థింగ్. బట్ ఎంత ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు అనిపిస్తుంది, ఒక ఫస్ట్ పాట ఏమి రిఫరెన్స్ లేని పాట, అంత కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ అండ్ ఆ పాటకు అవార్డుల మీద అవార్డులు వచ్చాయి. అండ్ బెస్ట్ డెబ్యూ సింగర్ కూడా అవార్డు వచ్చింది నీకు. ఐ రిమెంబర్ ఆల్ దీస్ కేమ్ టు యూ. అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ దినకర్? అంటే అసలు ముందు పాడుతున్నప్పుడు అసలు ముందు ఈ పాట ఉంటుందా సినిమాలో? అసలు ప్లేబ్యాక్ సింగింగ్ అన్నది కూడా దట్ వాస్ నెవర్ ఇన్ కార్డ్స్ అక్క, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ టోటలీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఈ పాట నేను పాడిన తర్వాత వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ టుడే, ఐ బిలీవ్ దట్ ఈస్ I attribute it to my launch also because of Ninnala Lede. ఎందుకంటే people knew Dinker because of that song. Exactly. So నాకు వాట్ ఐ లైక్ అబౌట్ దట్ సాంగ్ ఐల్ టెల్ యూ. ఫస్ట్ థింగ్, సునీల్ కశ్యప్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ డిమాండింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఆయన మ్యూజిక్లో ఒక కైండ్ ఆఫ్ క్లాసికల్ టచ్ ఉంటుంది విత్ కైండ్ ఆఫ్ వెస్టర్న్ ఎగ్జాక్ట్లీ మిక్స్ ఉంటుంది అండ్ కైండ్ ఆఫ్ ఫ్యూజన్ టైప్ ఉంటుంది ఆయన మ్యూజిక్. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ టైప్. అండ్ ఆ పాటకి ఎస్పెషల్లీ కంటిన్యూస్గా 4-5 లైన్స్ అసలు బ్రీత్ తీసుకోకుండా పాడే ఒక గుణం ఉంది ఆ పాటలో. నాకైతే అసలు మేము అంటే వీఆర్ నాట్ సింగర్స్, బట్ అప్పుడప్పుడు మేము ట్రై చేస్తుంటే ఓ 2 లైన్ కల్లా కటక్కని బ్రీత్ ఆగిపోతుంది. కరెక్ట్. యూ కాంట్ సింగ్ ఫర్దర్. సో అంత kashtaమైన పాట. How was it actually when you were actually recording in the studio? I was a little tensed akka, because when I walked into the studio, Karunya and Pranavi were singing. I knew Karunya before because nenu chadukuntunnappudu kuda he was in Indian Idol and everything. So I knew Karunya. I didn't know Pranavi. Naku appude parchayam ayindi, Sridhar anna parchayam. So I was told that Pranavi kuda appadiki na ante dan tarvata chaala deggarainam. So పెద్ద సింగర్స్, నాకంటే సీనియర్స్, నాకంటే ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళు పాడంగానే వాళ్ళ పాటకి ఉన్నారు అక్కడ. సో వెన్ ఐ వాజ్ సింగింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ విత్ నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఐ వాజ్ అ లిటిల్ టెన్స్, లిటిల్ యాంగ్షియస్. బట్
ఐ జస్ట్ గేవ్ మై హార్ట్ అవుట్ అక్క. ఎందుకంటే నిన్నలా లేదే నేను విన్న తర్వాత ఫస్ట్ సునీల్ అన్న వాయిస్ ఉండే ట్రాక్, నాకు ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సాంగ్. అది గాడ్ మేడ్ ఇట్ హ్యాపెన్ అక్క. ఐ జస్ట్ వాక్డ్ ఇన్ టు ద టేక్ రూమ్, దే వర్ సిట్టింగ్ ఇన్ ద కన్సోల్ రూమ్ అండ్ ద టేక్ హ్యాపెండ్ అంతే. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ బట్ అండ్ శ్రీధర్ అన్న వాజ్ వెరీ ఎంకరేజింగ్, సునీల్ అన్న వాజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ సో బట్ అది కంటిన్యూస్గా ఒక 40-50 1 minute వరకు కంటిన్యూస్గా వస్తుంది కదా బ్రీత్. అది బ్రెత్ లేకుండా ఒక 25 seconds దాకా వస్తుంది అప్రాక్సిమేట్లీ 24 to 25 seconds వస్తుంది. యా సో అది సో వీ ట్రైడ్ డిఫరెంట్ థింగ్స్ టు డూ దట్. సో లక్కీలీ వీ వర్ ఏబుల్ టు డూ. ఇప్పటికీ నేను షోస్లో పాడుతున్నప్పుడు స్టేజ్ మీద సో వెనెవర్ ఎవరైనా ఈ పాట రియాలిటీ షోస్లో అక్కడ కూడా అటెంప్ట్ చేస్తారా? కొంతమంది చేసిండ్రు అక్క, కొంతమంది లైక్ వెరీ రేర్, లైక్ 2 or 3 people. బట్ 2-3 పాడినప్పుడు దే కాల్డ్ మీ లైక్ ఇది వరకు ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్ వాస్ జెమినీ లోపల వన్ ఆఫ్ ద షోస్. అన్న ఇది అటెంప్ట్ ఎట్లా చేయాలి ఏంటి, సో వి డిస్కస్డ్ ఫోన్లో మాట్లాడినాం. బట్ ఐ ఆస్క్ దెమ్ టు రిలాక్స్, ఎందుకంటే అది ఆ బ్రెత్లెస్ పాడాలి అని అన్న కాన్షియస్ దీంట్లో మిగతా పాట అంతా ఖరాబ్ అయిపోతుంది అక్క. రైట్. సో ఐ సో కెన్ వీ హ్యావ్ దట్ సాంగ్? యూ వాంట్ మీ టు స్టార్ట్ విత్ దట్ ఓన్లీ? ఎస్, నాకు అదే కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది కదా ఒక ఫ్లోలో. I'll try. You will try. You sang it. నాయి గుండె నాదుపు తప్పి, నాయి కనులు నీ వైపు తిప్పి, నాయి మనసు నీతోటి కలిపి, నేనే నీలో నిలువెల్ల కలి, నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి, మౌనంగా నిగేదేదో తెలిపి, నాలో ఉన్న ప్రాణాలు నలిపి, నేనే నాకు లేకుండా చే, ఇది ప్రేమ అనుకుంటూ అడుగేసనా నేనేనా, నేను నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా, నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందుకే, నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే. లవ్లీ ఎస్థెటిక్స్, ఆ రాగం, ఆ గమకాలు భలే ఉంటుంది. నాకు కూడా కష్టం అక్క, అంటే ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ యూజువలీ సిట్ అండ్ సింగ్, ఐ స్టాండ్ అండ్ సింగ్. సో దట్స్ మై కంఫర్ట్ జోన్. నేను కూర్చొని పాడాను, నిలబడే పాడతారు, నాకు ఇష్టం. ఎందుకంటే సో వెన్ ఐ ఆ స్వింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, యూఆర్ యూస్ టు అ స్టైల్, సో ఇట్ బికమ్స్ అ లిటిల్ ఈజీ. బట్ నేను కూడా ఇబ్బంది పడతా స్టేజ్ మీద పాడిన ప్రతి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అక్క. రికార్డింగ్లో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, యూ కెన్ టేక్ యువర్ టైమ్ అండ్ సింగ్. లైవ్ పాడుతున్నప్పుడు ఇట్ ఇస్ ఓన్లీ వన్ షాట్, యూ ఐదర్ డూ ఇట్ ఆర్ యూ లూజ్ ఇట్. బట్ రీచ్ అవుతుంది అక్కడి వరకు, ఆ లాస్ట్ దాంట్లో కొంచెం అటు ఇటు అవుతుంది ప్రతిసారి. 20 seconds ఇస్ ఇంపాసిబుల్ అక్క. ఎగ్జాక్ట్లీ, ఐ నో, ఐ కెన్ సీ దట్. అయితే దినకర్, వరంగల్లో ఎక్కడో అంటే అసలు ఏమాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక కుర్రాడు బీ ఫార్మసీ చేసి ఉద్యోగానికి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ సడన్గా ఇక్కడికి వచ్చేసి ఓ పాట పాడేసి ఇంకా నెవర్ లుకింగ్ బ్యాక్ టైప్లో, అదేంటి, హౌ ఇట్ ఆల్, అంటే వెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ హౌ ఇట్ సీమ్ టు యూ, ఎట్లా అనిపించింది నీకు దినకర్? అంటే ఇన్ని 10 years తర్వాత నేను ఈరోజు సింగర్గా ఇక్కడ నిలదొక్కుకోగలుగుతాను అని ఆ రోజు అనిపించిందా? 10 years బ్యాక్ వెన్ యూ స్టార్టెడ్ ఇట్ ఆఫ్, ఆర్ యూ జస్ట్ డిడ్ ఇట్, ఈ ఒక్క పాట పాడేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? లేదక్క, అంటే టు బిగిన్ విత్ నేను బీఫార్మసీ అయిపోయిన తర్వాత నేను ఐ వాజ్ ఇన్ లండన్ ఫర్ 4.5 years, సాలిడ్ 4.5 years. సో నేను మాస్టర్స్ లండన్లో చేసి అక్కడనే జాబ్ చేసి ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. After I came back to India, I took up a job at Chennai. So I was working in Sriperumbudur, Orchid Pharmaceuticals అని. సో ఆర్కిడ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక వీకెండ్కి ఇక్కడ వచ్చినప్పుడు ఇట్స్ మై లవ్ స్టోరీ ఆడిషన్స్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి నిన్నలా లేదే హ్యాపెండ్. నిన్నలా లేదే రికార్డింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఫర్ అదర్ రికార్డింగ్స్. నేను అప్పుడు చెన్నైలో ఉంటుండే, ఎందుకంటే మండే టు ఫ్రైడే ఐ వాజ్ వర్కింగ్. ఆ రికార్డింగ్ కాల్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ వీకెండ్ ఐ యూస్ టు కమ్. సో ఫ్రైడే అక్కడ ఈవినింగ్ వర్క్ అయిపోగానే ఫ్రైడే నైట్ అక్కడ బస్ ఎక్కి సాటర్డే మార్నింగ్ హైదరాబాద్లో దిగి సాటర్డే సండే రికార్డింగ్స్ చూసుకొని సండే ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కి మండే మార్నింగ్ దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటోడిని. సో ఇట్లా ఒక 1.5-2 months చేసిన తర్వాత నేను ఐ హ్యాడ్ టు టేక్ ఎ కాల్, ఎందుకంటే రికార్డింగ్స్ పెరిగినాయి.
అంటే నేను ఫస్ట్ రోజు నుంచి కూడా ఇప్పటివరకు కూడా అక్క వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ జస్ట్ గో అండ్ సింగ్. అది ట్రాకా, ట్యూనా, కోరసా, పాట కాల్ వచ్చిందంటే ఐ గో బికాస్ ఐ లవ్ టు ప్లేబ్యాక్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. సో అప్పుడు కూడా అదే జరిగింది అక్క. సో ఐ హ్యాడ్ టు టేక్ అ కాల్. దెన్ నేను ఒక వీకెండ్ సబ్సిక్వెంట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఫాదర్తో మా తాతగారితో కూర్చొని మాట్లాడి, ఎందుకంటే ఇట్ వాస్ గెటింగ్ డిఫికల్ట్ అండ్ ఇట్ వాస్ 11 years ago అక్క. సో ఐ వాజ్ ఆల్సో వెరీ యంగ్ దెన్, వెరీ యంగ్. ఇప్పటికీ యంగే బట్ అప్పుడు ఇంకా యా. సో ఐ హ్యాడ్ టు టీనేజ్ కాదక్క. సో ఆ పాయింట్ ఎక్కడ ఉండే అంటే అక్క, ఐ వాజ్ at a verge of making a career. Was it pharmacy or was it music అన్న పాయింట్లోకి వచ్చింది అది. దెన్ మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై ఫ్యామిలీ దే సపోర్టెడ్ మీ. ఎందుకంటే వీ ఆల్ కమ్ ఫ్రమ్ అ వెరీ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో పాప ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే, యు ఆర్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్, యూ హ్యావ్ అ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3-4 years నౌ అండ్ you've got an opportunity. ఇప్పుడు నువ్వు వెళ్ళి దీంట్లో కూడా ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ సక్సెస్ఫుల్, నువ్వు అనుకున్నంత సక్సెస్ నువ్వు అచీవ్ చేయకపోయినా యూ కెన్ ఎనీ డే గెట్ బ్యాక్ అండ్ వర్క్. బట్ ఎంతమందికి ఈ ఆపర్చునిటీ వస్తుంది? అండ్ ఇట్ విల్ బీ ఆర్ట్స్ లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన ఫ్యామిలీలో కూడా. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీ ఫైనాన్సెస్ కానీ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ టిల్ యూ మేక్ అ గుడ్ కెరియర్ అవుట్ ఆఫ్ యూర్ మ్యూజిక్. ఆ మాట ఇట్ వాస్ వెరీ సపోర్టివ్ అక్క. ఎందుకంటే ఆ రోజు అది లేకపోయి ఉంటే నేను డెసిషన్ తీసుకోకపోయేటాన్ని ప్రాబబ్లీ. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఈ జనరేషన్ సింగర్స్ కూడా దే ఆర్ స్టక్ బిట్వీన్ దేర్ జాబ్ అండ్ మ్యూజిక్. నాకు తెలుసు అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో. దిస్ వాస్ నెంబర్ 1. సో నేను అనుకోలే, ఇది గాడ్ మేడ్ ఇట్ హ్యాపెన్ అండ్ మై ఫాదర్ మేడ్ ఇట్ హ్యాపెన్ అండ్ యూర్ దేర్. యా, అండ్ గాడ్, ఇట్స్ జస్ట్ గాడ్స్ గ్రేస్ అక్క. బట్ దినకర్, 90s ముందు దేవర్ హార్డ్లీ 10 singers. ఇట్లా వేళ్లలో లెక్క పెట్టచ్చు. ఒక బాలు గారు, ఒక సుశీల గారు, ఒక జానక్ గారు, చిత్ర గారు, అట్లా ఒక 10 మంది ఉండేవారు. తిప్పి కొడితే ఒక సునీత కూడా అప్పుడు షీ వాజ్ దేర్, షీ వాజ్ జస్ట్ స్టార్టెడ్. ఐ థింక్ 90s తర్వాత సీన్ మారిపోయింది. పాడుతా తీయగా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, బాలు గారి ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లోడ్స్ అండ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ సింగర్స్ హ్యావ్ కమ్. ఒక ఈ 3 దశాబ్దాలుగా 3,000 మంది సింగర్స్ పుట్టుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ ఎస్పెషల్లీ మీరు ఎంటర్ అయినప్పుడు, అంటే వెన్ యూ ఎంటర్డ్ ఇట్ వాస్ ద పీక్ లెవెల్. అప్పటికి ఆల్రెడీ వందల మంది సింగర్స్, కాంపిటీషన్. అప్పుడు నిజంగా అనిపించలేదా నీకు, అంటే నేను నెగ్గుకు రాగలుగుతాను? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను ఇది లింక్ చేస్తాను. అంటే మీరు ఇందాక అడిగినారు కదా, డిడ్ యూ థింక్ దట్ యూ వుడ్ మేక్ ఇట్ సో ఫార్? నో, బికాజ్ నేను ఇదివరకు ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 25-26 అక్క అట్ టైం. సో అప్పటి వరకు నేను తిరిగిన సర్కిల్ కానీ, నేను పెరిగిన విధానం కానీ, నా ఎక్స్పోజర్ కానీ వేరు. నేను సడన్గా ఇటు సినీ దీంట్లోకి వచ్చిన తర్వాత వాట్ ఐ వాజ్ సీయింగ్, వాట్ ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దానికి అడాప్ట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే నా నేచర్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మన పుట్టుకతో ఒక నేచర్ వస్తుంది. ఇప్పుడు 25 ఏళ్ళు ఒకలాగా పెరిగిన తర్వాత సడన్గా ఇట్లా మారమంటే కష్టం. సో ఆ ఇనీషియల్ ఫేజెస్ లోపల ఆ ఫ్రిక్షన్ చాలా ఉండే నాకు. నేను చాలా పర్సనల్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా అది. అండ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ దే హెల్ప్ మీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నా నేచర్ ఐఎమ్ అ వెరీ వెరీ ష్రూడ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ టు ద ఫేస్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం, పాయింట్ మాట్లాడు, ఇదంతా వద్దు, పాయింట్ మాట్లాడుకుందాం అన్న నేచర్ ఉండే నాది. దాన్ని చాలా పాలిష్ చేసుకొని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను చాలామంది హెల్ప్, గైడెన్స్ అండ్ సపోర్ట్ తోటి చాలా ఓపిక పెంచుకున్నా. ఫస్ట్ నాకు అది లేకపోతుండే అక్క. సో అది అంటే ఈ లాస్ట్ 10-11 years లోపల ఐ థింక్ ఐ హ్యావ్ ఎవాల్వ్డ్ యాజ్ అ పర్సన్. ఫస్ట్ ఆ బేసిక్ నేచర్ అయితే మారదు. సో ఇప్పుడు ద వే వీ ప్రజెంట్ ఉన్నట్టు మాట్లాడాలక్క, బాధాప్తా. దెర్ ఇస్ నో బీటింగ్ అరౌండ్ ద బుష్. క్రిస్టల్ క్లియర్, క్లారిటీ. ఏదన్నా మాట్లాడితే దాంట్లో క్లారిటీ ఉండాలి. నేను ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అది నాకు ఇబ్బంది అయింది ఫస్ట్లో. ఐ డోంట్ నో హౌ టు డీల్. ఎందుకంటే అందరితో అట్లే మాట్లాడుతుండే. అ ఫ్యూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు మీ, అట్లా మాట్లాడితే ఏమవుతుంది, ఇక్కడ హౌ థింగ్స్ వర్క్. నాకు ఇండస్ట్రీలో లౌక్యం అవసరం, ఎవ్రీథింగ్ లౌక్యం లేకపోతే కష్టం అని చెప్పారు. అదొకటే కాదక్క, లౌక్యం అనే కాదు, ఫస్ట్ ఓపిక. అంటే మనం చెప్పాలని అనుకున్నది మనం చెప్పేయడం కాదు, ఎదుటోడు చెప్పేది కూడా వినే ఓపిక ఉండాలి. అండ్ డోంట్ జడ్జ్ పీపుల్ తొందరగా.
ఆ టైం లోపల నేను వన్ డే ఐ కాల్ అప్ మై డాడ్ అండ్ ఐ బ్రోక్ డౌన్. ఓకే. ఐ సెడ్ ఐఎమ్ నాట్ సింగింగ్ మ్యాన్, ఐ కాంట్ డూ దిస్. అంటే నేను సెట్గా ఉంది ఇంట్లో, ఎందుకంటే నేను ఇట్లనే పోతే నాకు గొడవలు అవుతాయి. సో నేను మా ఫాదర్ నాకు ఆ రోజు ఒక మాట చెప్పినాక ఐ దట్ స్టిల్ రింగ్స్ ఇన్ మై ఇయర్స్. నువ్వు ఒక పాట పాడినావు, దాని తర్వాత ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినావు, నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నువ్వు పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా నీకంటే ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు ఆల్రెడీ ఓ 50-60 పాటలు పాడి 100 పైగా షోలు చేస్తున్నారు. వాళ్ళతోటి నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో యూ వర్ ఏబుల్ టు కంపీట్ విత్ నో బ్యాక్గ్రౌండ్, విత్ నో ఎక్స్పీరియన్స్, నో రెఫరెన్స్, నథింగ్. బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇట్ షోస్ దట్ యూ హ్యావ్ దట్ ఇన్ యూ క్యాన్, డోంట్ లూజ్ ఇట్, ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. సో ఇప్పుడు నువ్వు కనుక స్ట్రాంగ్గా ఉండగలిగితే ఒక 2 ఇయర్స్ తర్వాత నువ్వు వచ్చి నాకు ఈ మాట చెప్పు, అప్పుడు నీ ఇష్టం. ఇప్పుడు అనకు, కరెక్ట్ అనిపించింది. కరెక్ట్. పర్జీవరెన్స్ ఉంటే ఇఫ్ నాట్ టుడే టుమారో అన్నట్టు ఉంటుంది. దెన్ దట్ ఇనీషియల్ ఫేజెస్ వేర్ ఐ యూస్ టు రన్ టు స్టూడియోస్, రన్, ఒక కాల్ వచ్చిందంటే రన్ అక్క, దట్ లిటరలీ ఐ మీన్ రన్. ఐ స్టిల్ రిమెంబర్ నేను ఎట్లా తిరిగేటోడిని అంటే నాకు అప్పుడు నేను బికాస్ ఐ అగైన్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. నేను లండన్లో ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ లైఫ్, ఐ హ్యాడ్ అ వెరీ కంఫర్టబుల్ లైఫ్. అవన్నీ నేను ఇది చేసుకొని నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయింది, స్క్రాచ్. సో దట్ వాస్ నాట్ ఈజీ. సింపుల్ అక్క, ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా మళ్ళీ పోయి బస్సులలో తిరగాలన్నా, రిక్షాలో పోవాలన్నా దానికి చాలా గుండె ధైర్యం ఉండాలి. కరెక్ట్. అది మా తల్లిదండ్రులు ఇచ్చారు నాకు. కానీ స్టిల్ దినకర్ మనకు ఎంత టాలరెన్స్ లెవెల్స్, ఎంత గుండె ధైర్యం, ఎంత కన్విక్షన్ ఉన్నప్పటికీ కూడా యాజ్ ఐ సెడ్ చుట్టుపక్కల కొన్ని వందల మంది సింగర్స్, సమ్టైమ్స్ యూ ఫీల్ దే ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ, సమ్టైమ్స్ యూ ఫీల్ దే ఆర్ బెటర్ దెన్ మీ, సమ్టైమ్స్ యూ విల్ ఫీల్ దే ఆర్ నాట్ బెటర్ బట్ దే ఆర్ గెటింగ్ ఆపర్చునిటీ, వై am I నాట్ గెటింగ్, అంటే ఇలా రకరకాల మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అండ్ వెన్ యూ హిట్ ద బెడ్ ఆన్ దట్ పర్టికులర్ నైట్ ఈ ఆలోచనలను వస్తాయి. వాళ్ళు నాకంటే బాగా పాడుతున్నారా, లేదే అనిపిస్తుంది. మళ్ళీ లేదు వాళ్ళు బాగా పాడుతున్నారు అనిపిస్తుంది. మరి ఎంత బాగా పాడుతుంది, మరి నాకు ఎట్లా వస్తుంది ఆపర్చునిటీ అనిపిస్తుంది. సో దీస్ థింగ్స్ 100 థింగ్స్ కీప్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్. ఎప్పటికప్పుడు నీకు సంభాలించుకున్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ కీప్స్ రిపీటింగ్. సో దీన్ని ఎట్లా, హౌ డిడ్ యూ హ్యాండిల్ ద కాన్ఫ్లిక్ట్? ఇట్ వాజ్ అదే చెప్తున్నా అక్క నేను, అంటే లక్కీలీ ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ పీపుల్ ఆర్ గాడ్ ఫియరింగ్, వేర్ I was brought up with a lot of values and అంటే ఇవాళకి కూడా నాకు మా నాన్న అంటే భయం అక్క. అంటే భయం ఇన్ ద సెన్స్ నేను ఏదో వణికిపోతాను కాదు, ఎంతైతే ప్రేమ ఉంటుందో అంత భయం ఉంటుంది. ఇప్పుడు మా నాన్న హైదరాబాద్ ఎంటర్ అయిన అనగానే మొత్తం అంతా వీళ్ళంతా సదురుడు, అంటే మొత్తం నట్లన్నీ టైట్ అవుతాయి. అంటే మేము అట్లా పెరిగినాం, మా ఫ్యామిలీలో మేము అట్లనే పెరిగినాం, అట్లనే ఉంటాం. సో అది ఏంటంటే అక్క, పేరెంట్స్ మనకి మన పేరెంట్స్ మనకు చెప్పే మాటలు కానీ, మనం పెరిగిన విధానం కానీ, మన ఎక్స్పోజర్. ఇప్పుడు నేను పోయి ఒక వేరే కంట్రీలో కూడా ఒక 4-5 ఏళ్ళ వరకు అక్కడ ఉన్నా అంటే అక్కడ ప్రతి పని మనమే చేసుకోవాలి. కరెక్ట్. ఈ ట్రైనింగ్ అక్కడైంది, దీని రిహర్సల్ అంతా అక్కడైంది. అంటే నేను ఐ లుక్ అట్ దట్ పర్స్పెక్టివ్ అక్క. ఎందుకంటే దేర్ వర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసుడు కానీ, అండ్ యూఎస్లో ఉన్నంత కంఫర్టబుల్గా లండన్లో లైఫ్ ఉండదు, బికాస్ లండన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ పార్ట్ టైం జాబ్స్ దగ్గర నుంచి కూడా ఎక్కడ పోయినా నడుచుకుంటూ పోవాలి, బస్సులలో తిరగాలి, ఇట్స్ నాట్ ఈజీ. సో ఈ కష్టం అన్నది ముందు ఒకసారి చూసేసావు? 4-5 ఏళ్ళు చూసినాం అక్క. ఎందుకంటే అక్కడ ఇట్ ఇస్ నాట్ ఈజీ అక్క. ఒక్కొక్క పౌండ్ స్పెండ్ చేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్టూడెంట్గా పోతాం కదా, వన్స్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్ ఒక జాబ్ ఇప్పుడు యూఎస్లో లాగా ఉండదు అక్కడ, వెరీ డిఫికల్ట్. కానీ స్టిల్ దినకర్ నార్మల్ ఉద్యోగాల్లో కంటే కూడా ఫిలిం ఇండస్ట్రీ ఇస్ అ క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ ఎక్కువ మంది చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. అన్ని క్రాఫ్ట్స్లో యూ ఫైండ్ టాలెంట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్, అంటే సో మచ్ ఈస్ దేర్ అరౌండ్ యూ. అంటే అంతే అంటారు, ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో నెగ్గుకు రావటం అంటే ఒక్కోసారి మనం సడన్గా వీల్ పుల్ డౌన్ అవర్ సెల్స్, మనకి తెలియకుండానే మనం కింద పడిపోతుంటాం. లక్కీలీ అది ఇవాళ వరకు కాలేదు అక్క, ఎప్పుడు కూడా కాదనే నమ్మకం. ఇంకోటి ఏంటంటే కమింగ్ టు ద లాస్ట్ రీజన్ మీరు అడిగిన క్వశ్చన్కి, వీటన్నిటితో పాటు దట్ ప్యాషన్ అక్క, ఇది చెయ్యాలి ఎట్టి పరిస్థితిలో, ఇది అంటే మనకి ఇదే ఇక. నేను అంటే ద వే ఐ డిస్టింగ్విష్ మై సెల్ఫ్ ఫ్రమ్ అదర్ పీపుల్
ఎట్లా చేసుకుంటా అంటాక నేను అన్ని పనులు చేయగలుగుతా. నేను ఇంట్లో పని చేస్తా, గ్రాసరీస్ తీసుకొస్తా, కూరగాయలు తీసుకొస్తా. ఐ హ్యావ్ అ డాగ్, సో ఐ టేక్ హిమ్ అవుట్ ఫర్ వాక్స్, ఐ గివ్ హిమ్ అ షవర్, సో ఐ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై డాటర్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై మ్యూజిక్, ఐ డూ మై షోస్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఎక్కడికున్నా కానీ ఐ డూ ఎవ్రీథింగ్. ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే స్పోర్ట్స్. సో అన్ని రకాలుగా మమ్మల్ని పెంచినాక మా పేరెంట్స్, అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం ఇది చేయగలగాలి అన్నట్టు. ఇవాళకి మా ఇంట్లో మా పని మేమే చేసుకుంటాం. దట్ డజంట్ మీన్ దట్ మనకి మేడ్స్ ఉండరని కాదు. అంటే మేజర్ పని వాటెవర్. ఐ డోంట్ హ్యావ్ ఎ డ్రైవర్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ అసిస్టెంట్, ఐ డోంట్ హ్యావ్ ఎ మేనేజర్. నో, ఐ డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. ఎందుకు అంటే ఇది వేరక్క. మనం పర్సనల్గా మనం పనులు చేసుకుంటున్నప్పుడు ఇది వేరు. సో దినకర్, ఆ పాట వచ్చాక రికార్డింగ్స్ పెరిగాయి, సాంగ్స్ వచ్చాయి. అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడుంటాను. పాడినాక కీరవాణి గారి దగ్గర, మణి శర్మ గారి దగ్గర, ఐ థింక్ ఓన్లీ డిఎస్పి గారి దగ్గర, తమన్ గారి దగ్గర పాడారా? ఓకే. సో హౌ ఇస్ ఇట్ నౌ ఈ 10 yearsలో డూ యూ సీ యువర్ సెల్ఫ్ అంటే సినిమా సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక స్పేస్ ఉంది అని నువ్వు అనుకుంటున్నావా ఈ 10 ఏళ్లలో? లేకపోతే ఇంకా రాబోతుంది అనుకుంటున్నావా? ఇంకా రాదు అనుకుంటున్నావా? రావాలనే కోరుకుంటున్నాక. అంటే ఐఎమ్ హ్యాపీ అక్క విత్ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ మీ టిల్ టుడే, బట్ స్టిల్ దెర్ ఇస్ అ లాట్ మోర్ టు అచీవ్. అంటే దట్ కమర్షియాలిటీ, ఇంకా కమర్షియల్ సక్సెస్ అనేది ఇంకా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అరబిక్ కుత్తు రిలీజ్ అయిన తర్వాత that's the first biggest commercial hit that I've got. And it has happened after a span of 11 years. Yes. So it was not easy. Exactly. So you never know how an opportunity comes, but that should inka passion annadi it keeps it going akka. Belief ni the passion drives. A.R. Rahman song ఒకటి నువ్వు పాడావు కదా ఏదో రియాలిటీ షోలో, అండ్ దట్ వెంట్ వైరల్. అది మామూలు కాదు. ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ ఆ పాట ఒరిజినల్ నువ్వే పాడావని అనుకున్న స్థితి దాకా వెళ్ళిపోయింది. అది లక్కీగా అది ఏమైందంటే అక్క, తమిళ్లో అది ఎంత ఫేమస్ అయిందో నాకు తెలియదు, తెలుగులో మాత్రం నేను పాడినాక ఫేమస్ అయింది. అట్లా నాకు ఐ వాజ్ వెరీ ఫార్చునేట్, ఐ వాజ్ వెరీ లక్కీ. సూపర్ సింగర్ 9లో ఐ సాంగ్ నువ్వు ఉంటే నా చేత ఫ్రమ్ ఐ. సో ఆ మేకప్ వేసుకొని, అంటే సి హౌ విజిబుల్ ఆర్ యూ టు ద పీపుల్, హౌ వెల్ ఆర్ యూ గెటింగ్ కనెక్టెడ్, క్రియేటివ్లీ యూర్ డూయింగ్ ఇట్ అన్నది ఇట్ మ్యాటర్స్. సో అట్లా లక్కీలీ దట్ హ్యాపెండ్. అట్లా యూ నెవర్ నో అక్క ఇప్పుడు ఏ ఆపర్చునిటీ స్ట్రైక్. కానీ దినకర్, ఆనెస్ట్గా ఒక విషయం చెప్పు. ఇనీషియల్గా ఆ 4-5 years వెన్ యూ సెడ్ యువర్ డాడ్ నో ఐఎమ్ గివింగ్ అప్ అని అనుకున్నప్పుడు వాట్ వాజ్ యాక్చువల్ స్ట్రగుల్ దట్ యూర్ గోయింగ్ త్రూ? అంటే ఆపర్చునిటీస్ రాలేదా, లేకపోతే వచ్చి వెళ్ళిపోయినాయా, లేకపోతే ఐ డోంట్ వాంట్ యూ టు నేమ్ దర్ మ్యూజిక్ డైరెక్టర్స్, నేను చెప్తున్నా. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ ఇస్ ఆ స్ట్రగుల్ ఎందుకు, వై డిడ్ యు టేక్ దట్ డెసిషన్? అంటే ఎందుకు అనిపించింది అంటే అక్క, ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ మై ఏజ్ ప్రాబబ్లీ. అంటే నేను ఇవాళ ఉన్నంత మెంటల్ స్ట్రెంగ్త్ నాకు ఆ రోజు లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కెరియర్ వదిలిపెట్టుకొని వచ్చినోడిని. కరెక్ట్. ఒక కెరియర్ వదిలిపెట్టుకొని ఇంకొక కెరియర్ కోసం వచ్చినోడి ఫీలింగ్స్ వేరుంటాయి. ఆ టైంలో కూడా మనతోటి పీపుల్ రియాక్ట్ అయ్యే విధానం కానీ, బిహేవ్ చేసే విధానం కానీ, మనని యాక్సెప్ట్ చేసే విధానం కానీ, ఇవి చాలా మ్యాటర్ అవుతాయి. సో నాకు చాలా ఐ హ్యాడ్ మెనీ చేదు అనుభూతులు అని కూడా చెప్పొచ్చు. సో ద వే పీపుల్ వర్ బిహేవింగ్, అంటే ఒక మ్యూజిషియన్స్ అనే కాదు, ఎవ్రీబడి, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మన ఎట్లుంటుంది అక్క, ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మనం ఎట్లా కలుస్తాం అక్క, నేను ఫోన్ చేస్తా, వెనుక ఇంటికి వచ్చారా అని, అక్క వస్తున్నా నాకు కాఫీ కావాలి అంటే 15-20 నిమిషాలు మంచి కూర్చొని ఉన్నట్టు మాట్లాడుకొని బస్. ఇయర్లీ ఒకసారి కలిసినా వీ షేర్ ద సేమ్ వామ్. నేను ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. కలిసినప్పుడల్లా మనం ఆ కనెక్టివిటీ అన్నది మిస్ అయింది అక్క. అది ఇనీషియల్గా అది కొంచెం నాకు పెయిన్ఫుల్ ఉండే, మోర్ దెన్ ది ఆపర్చునిటీస్ ఆర్ మ్యూజికాలిటీ ఆర్ ఎనీథింగ్. హ్యూమన్ రిలేషన్స్ ఎక్కడో స్ట్రెయిన్ అవుతున్న ఒక ఫీలింగ్ ఇక్కడ ఉండాలి ఫస్ట్. ఈ పాటలు, మ్యూజిక్, కెరియర్, సక్సెస్ ఓకే సెకండరీ, బట్ ఆ బేసిక్ కనెక్టివిటీ లేనప్పుడు మనం అక్కడ ఉండలేము కదక్క. ఇప్పుడు నేను ఒక పర్సన్తో కంఫర్టబుల్గా లేనప్పుడు నేను పోయి వానితో ఎట్లా, హౌ కెన్ ఐ స్పెండ్ మై టైం? ఈ ఛాలెంజెస్ కొన్ని ఎదురైనాయి నాకు. ఎందుకంటే వాళ్ళకి నేను కొత్తగా కనిపించుంటా, నాకు వాళ్ళు కొత్తగా కనిపించుంటా. ఇట్స్ అ మ్యూచువల్ ఇది. బట్ బయట ప్రపంచం, ఈ ప్రపంచం చాలా డిఫరెంట్ అని నేను రియలైజ్ అయినా.
అక్కడ ఆ స్ట్రగుల్ ఒకటి నాకు నా మొరాల్ దెబ్బతీసింది బాగా. అంటే ఏంది ఇది, ఇంకా హెల్తీగా ఉండొచ్చు కదా, ఏంది ఈ సీనియారిటీ ఫీల్స్, ఏంది ఈ ఒక అన్హెల్దీ వైబ్. అందరు కదక్క, కొందరు ఎక్కడ పోయినా ఉంటారు కదా. అందరు ఎందుకు ఉంటారు? అంటే ఇవాళ కొన్ని రోజుల తర్వాత మన ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ మనం టీచ్ చేస్తుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి కూడా మనకు తెలియాలి, అన్నీ నేర్పిస్తుంది లైఫ్. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ. ఆ ఇనీషియల్గా ఆ రోజు పాపకి ఫోన్ చేసి మాట్లాడంగానే మళ్ళీ పాప అయిపోయినా నార్మల్ అయిపోయినా. అంటే మనకు చెప్పేటోళ్ళకి కూడా వాళ్ళ మాటకు అంత వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు చెప్తారు ఒక మాట, అరే నువ్వు టెన్షన్ పడకు, ఐఎమ్ దేర్, అదొక ధైర్యం, ఒక భరోసా. దట్ ఈస్ వాట్ ఐ డూ టు మై యంగర్ జనరేషన్. ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు రేపు వచ్చేటోళ్ళు కూడా చాలా ప్రాక్టికల్ ఉండాలక్క. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెరిగినాయి, టాలెంట్ పెరిగింది, ఇప్పుడు రేపు పొద్దున 100 మంది ఇంకా వస్తూ ఉంటారు. అండ్ మనం ఎన్ని రోజులు నిలదొక్కుకోగలుగుతామని అన్నది అది భగవంతుని దయ. యూ షుడ్ బి రెడీ. ఏ రోజైనా కానీ యూ మైట్ యూ విల్ బీ ఫేడెడ్ గ్లోరీ సమ్ డే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. సి వీఆర్ నాట్ బాలుగారు టు బాలుగారు ఇస్ బాలుగారు అంతే. ఆయన లాగా అసలు ఎవరు కూడా అంత సక్సెస్ చూస్తారని నేనే అనుకోను. ఐ మైట్ బీ రాంగ్, బట్ స్టిల్ దట్ ఈస్ మై పర్సెప్షన్. ఇవాళ ఈ వచ్చిన నెంబర్ ఆఫ్ సింగర్స్ కానీ, నెంబర్ ఆఫ్ మ్యూజిషియన్స్, అమేజింగ్ టాలెంట్ అక్క. ఇప్పుడు నేను సూపర్ సింగర్ 7, సూపర్ సింగర్ 8, సూపర్ సింగర్ 9 మూడిట్లలో నేను పార్టిసిపేట్ చేసిన. సూపర్ సింగర్ 9కి నాలో ఇప్పుడు చాలా రిఫైన్మెంట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వేరు. నేను రోజు ప్రాక్టీస్ చేసి కాలేజీలో వదిలేసి నేను చేసిన టైప్ కాదు. నేను ఫస్ట్ వాజ్ ఆల్వేస్ అకాడమిక్స్లో. నేను చదువుకొని జాబ్ చేసి వచ్చినాను నేను. బట్ ఇప్పుడు వచ్చే పిల్లలు అట్లా కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు దే ఆర్ బీయింగ్ పాలిష్డ్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ చూస్తేనే నాకు ముచ్చటేస్తుంది అక్క. టీవీలో చూస్తుంటే అరే ఏం పాడుతున్నారు వీళ్ళు, అరే ఫస్ట్ అపియరెన్సే అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే దే డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీ అని నేను ఝాన్సీ చాలాసేపు మాట్లాడుకుంటుంటాను ఇప్పుడు వచ్చేది. అండ్ you have to be very practically open and accept the fact that you will be faded glory someday. Once you realize that fact, whatever you do, however long you sustain in the field, you will be happy. This is the secret. So Dinker, first song వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ వచ్చాక ఇనిషియల్లీ యూ థాట్ ఓకే నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక సింగర్గా ఉండబోతున్నాను. స్లోలీ రియాలిటీ స్టార్టెడ్ ఓపెనింగ్. సినిమా ఇండస్ట్రీయే కాదు, ఇక్కడ మనం అంతకాలం ఉండగలుగుతామో లేదో అన్న ఒక డౌట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వాట్ వాస్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, అంటే ఏమేమి ఇంకా మిగతా అవి అవెన్యూస్ ఓపెన్ చేసుకున్నావు నీకోసం నువ్వు? అంటే నాకు అపార్ట్ ఫ్రమ్ ప్లేబ్యాక్ సింగింగ్, లైవ్ షోస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బీన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అక్క. నాకు చాలా ఇష్టం వెన్ ఐ గో అవుట్ లైవ్ అండ్ పర్ఫార్మ్. సో 2012 to 2017 I think I have done over 90 shows in the US alone. ఓకే, 5 years టైంలో. దాని తర్వాత నేను ఐ ట్రావెల్డ్ టు యూకే, ఐ ట్రావెల్డ్ టు సింగపూర్, ఐ ట్రావెల్డ్ గల్ఫ్, ఐ ట్రావెల్డ్ టు దుబాయ్, సౌదీ, కువైట్, షార్జా. దాని తర్వాత ఐ ట్రావెల్ టు ఆస్ట్రేలియా, ఐ ట్రావెల్ టు న్యూజిలాండ్, ఐ ట్రావెల్ టు యూరప్. సో చాలా షోస్ చేసిన నేను. సో ద నెక్స్ట్ గోల్ వాస్ టు ట్రావెల్ ద వరల్డ్ టు డూ షోస్. దిస్ వాస్ ద ఓన్లీ థింగ్ ఇన్ మైండ్ 2017 వరకు కూడా. దెర్ వాజ్ నథింగ్ ఎల్స్ ఇన్ మైండ్. ప్లేబ్యాక్ షోస్ అంతే. ఎందుకంటే 2011 to 15 నాకు ఫస్ట్ 5 years నాకు సాలిడ్గా స్టెబిలైజ్ అవ్వడానికి పట్టింది అక్కడ, టు క్రియేట్ అన్ ఐడెంటిటీ ఫర్ మై సెల్ఫ్. ఓకే. అండ్ ఈ ప్రాసెస్ లోపల ప్లేబ్యాక్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్, పర్ఫార్మింగ్ లైవ్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బట్ ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా మణిశర్మ గారు, కీరవాణి గారు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏమిటంటే, ప్లేబ్యాక్ సింగింగ్ని ఒక కెరియర్గా తీసుకోవాలనుకునే వాళ్ళు లైవ్ షోస్ చేయటం తగ్గించుకోవాలి, మానేయాలి, ఎక్కువ చేయకూడదు, వాయిస్ స్ట్రెయిన్ అవుతుంది, చాలా స్ట్రెయిన్, అది కరెక్ట్ కాదని చెప్పారు. మరి హౌ డు యూ కోప్ అప్, హౌ డు యూ బ్యాలెన్స్? అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతుందో ఇట్ ఈస్ ట్రూలీ మ్యూజికల్. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది ఇట్లా చేస్తే అని అన్నది వాళ్ళు యాజ్ టీచర్స్ వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్. కానీ ఇవాళ రోజునాక ఇన్ఫ్లేషన్, కాంపిటీషన్,
responsibilities, and creating an identity for yourself. If you are not all round, ఓకే. you cannot distinguish yourself from other people. ఇప్పుడు నేనున్నా, I do ప్లేబ్యాక్ చేస్తున్న దానికంటే ఎక్కువ నేను I also perform live. So in the city, wherever you go, you find me. Why? Malla, I'll come back to the 3 points. Visibility and connectivity to the audience, your quality of work, God's grace. ఈ మూడే. బట్ ప్రతిరోజు ఇలా లైవ్ షోస్లో పాడటం వల్ల వాయిస్ పాడవదా? చాలా తప్పకుండా స్ట్రెయిన్ ఉంటుంది అక్క. దెన్ హౌ డు యూ డీల్ విత్ ఇట్? రేపు పొద్దున ఇవాళ నైట్ ఒక షో చేసావు, సడన్గా మార్నింగ్ యూ గెట్ అ కాల్, ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నుంచి నీకు రికార్డింగ్ ఉందిరా అంటే. ఇప్పుడు అరబిక్తో అట్లనే అయిందక్క. షో రికార్డింగ్, షో రికార్డింగ్, షో రికార్డింగ్, రికార్డింగ్ షో, రికార్డింగ్ షో, రికార్డింగ్ షో. వీ హెవ్ డన్ కరెక్షన్స్ ఫర్ ఆల్మోస్ట్ 1 week to 10 days ఫర్ అరబిక్ కుత్తు అండ్ రెండు కళ్ళు. ఓకే. సో యూ హ్యావ్ టు మేనేజ్. హ్యావ్ టు డూ ఇట్ అక్క, ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను కాకపోతే ఇంకా 100 మంది ఉన్నారు. బట్ ద క్వాలిటీ దట్ యూ డెలివర్, కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నా అదక్క. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనము మంచిగా తినాలి, మంచిగా పండుకోవాలి, వాయిస్కి రెస్ట్ ఇవ్వాలి, వీటన్నిటితో పాటు దెర్ ఈస్ ఎ సుప్రీం పవర్ దట్ కంట్రోల్స్ ద యూనివర్స్. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. ఆ దేవుని మీద ఫెయిత్ అన్నది చాలా అవసరం అక్కడ, విదౌట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడ్. బట్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ బిలీఫ్, దట్ విల్ బ్రింగ్ ఇన్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ టు యూ. అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆల్వేస్ రింగింగ్ ఇన్ యువర్ హెడ్. ఇప్పుడు నేను కష్టపడకపోతే ఎట్లక్క? ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మ్యాన్ వర్కింగ్, సో ఐ హ్యావ్ టు గివ్ గుడ్ లైఫ్ టు మై డాటర్. ఐ హ్యావ్ టు టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మై వైఫ్. దానికి నేను ఇప్పుడు కష్టపడకపోతే, ఇప్పుడు కష్టపడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఆనందంగా ఉంటే లైఫ్ అంతా కష్టపడాల్సి వస్తుంది. ఇది మా నాన్న చెప్పింది నాకు. నీ మ్యూజికల్ జర్నీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే? మణి శర్మ గారు అక్క. అన్డౌటెడ్లీ సింగిల్ పాయింట్ ఆన్సర్. అంతేనా? మణి శర్మ సార్. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ఆలోచన పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, ఒక థాట్ ప్రొవోకింగ్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, ఒక మ్యూజిక్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, పాడే విధానం అన్ని ఓవరాల్గా నేను అనేది యాజ్ అ పర్సన్, యాజ్ అ కెరీర్. ఐ గెట్ ఇట్ అక్క, నాకు అర్థమైంది. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా క్యాసెట్స్ కొనుక్కొని బాగా వినేటోన్నాను, సినిమా పాటలు వినేటోన్నాను, బాగా ఇష్టం అన్నట్టు. సో వరంగల్ పుట్టి పెరిగినాను. సో మాకు చౌరస్తా అని ఒక మంచి హ్యాపెనింగ్ ఏరియా ఉంటుంది. సో లైక్ ద డౌన్ టౌన్స్ ఇన్ ద యూఎస్. మాకు అక్కడ ఇట్స్ ద షాపింగ్ ఇది. సో దాంట్లో కాకతీయ మ్యూజిక్ వరల్డ్ అని ఒక షాప్ ఉండేది. తర్వాత శుభం ఆడియో సెంటర్ అని రెండు మాకు అక్కడనే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. సో అటు తీసుకుపోయినప్పుడల్లా మా నాన్నని అక్కడ తీసుకెళ్ళమని అడిగేటోడు. ఎందుకంటే ఒక క్యాసెట్ 35 రూపీస్ అక్క. ఆ టైం మా నాన్నకి అది ఇట్ వాజ్ నాట్ ఈజీ, బట్ స్టిల్ పాపం కొనిచ్చేవాడు నా కోసం. సో పోయినప్పుడల్లా ఏమొచ్చినాయి, ఆ రెండు మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు నేను వెతికేది, ఏఆర్ రెహమాన్ అండ్ మణి శర్మ. వాళ్ళ పాటలే వినేది నేను, చిన్నప్పటి నుంచి ఉంది అది. అది వాళ్ళ పాటలే ల్యాండెడ్ ఇన్ మణి శర్మ స్టూడియో. సో ఇప్పుడు నిన్నలా లేదే పాట రిలీజ్ అవ్వగానే కౌశల్య అక్క నన్ను సూపర్ సింగర్ 7కి అడిగి తన టీంలో తీసుకున్నారు. సో ఆ విధంగా నన్ను ఫస్ట్ టీవీ ఆడియన్స్కి పరిచయం చేసింది కౌశల్య అక్క. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ నిన్నలా లేదే. అండ్ బికాస్ ఆఫ్ నిన్నలా లేదే, ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మణి శర్మ సార్ స్టూడియో ఆఫ్టర్ సూపర్ సింగర్ 7 షూట్. మణి గారు స్టూడియోని చేస్తున్నామండి సార్, ఒకసారి రమ్మన్నారు కలవడానికి, పాట ఉంది. నిద్రపోయావు ఆ రోజు? ముందు రోజు ఐ వాజ్ ఓకే అక్క. అంటే ఐ హర్డ్ రేపు మణి శర్మ గారి స్టూడియోకి వెళ్తున్నాను అన్నప్పుడు ముందు రోజు అట్లా ఏం లేకుండా విత్ దట్ అడ్మిరేషన్ కదా. నేను చాలా నార్మల్గా ఉండే, కానీ నా స్టూడియో దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే ఏం మాట్లాడాలి, ఎట్లా రియాక్ట్ కావాలి, మరి ఏం అడుగుతారో సార్, ఇప్పుడు సడన్గా పాడమంటే ఏంది. పోయి నాకు చాలా కూల్గా రెస్పాండ్ అయింది సార్. యాక్చువల్లీ బాగుంది పాట, చాలా బాగుందమ్మా, వెరీ వెల్ సంగ్, హూస్ ద మ్యూజిక్ డైరెక్టర్, సునీల్ అన్న, బ్యూటిఫుల్ కంపోజిషన్, ఐ జస్ట్ లవ్డ్ ద సాంగ్ అండ్ ఐ లవ్డ్ యువర్ వోకల్స్ అని. దెన్ హీ ఆస్క్డ్ మీ టు కమ్ ఫర్ అ రికార్డింగ్ ఆఫ్టర్ 2 days. Okay. Then I went. So first song I recorded for sir was a Kannada song. Kannada song, okay. So Upendra gar movie. So Sarala virala neenu adake marula nanu nuraru januma nanu ninnu
ఇది పాట. సో ఇది ఫస్ట్ పల్లవి. దాని తర్వాత సబ్సిక్వెంట్గా వి రికార్డెడ్ అ సాంగ్ ఇన్ ద మూవీ కాల్డ్ బసంతి, తెలుగు, బ్రహ్మానందం గారి అబ్బాయిది. ప్రతి క్షణం పేదాలతో ప్రతి క్షణం నిరీక్షణ ఇదెంత దాటలేని దూరమో కదా, ఇట్లా పోతుంది. సో ఈ 2 పాటలు వి రికార్డెడ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3-4 days. బట్ ఫర్ ప్రతి క్షణం ఐ రికార్డెడ్ ద సాంగ్ ఫర్ 2 full days. ఎందుకంటే ద ఎంటైర్ సాంగ్ ఈజ్ అ హస్కీ వాయిస్. ఇప్పుడు నేను మీకు పాడినట్టు ఉండదు ఒరిజినల్. ప్రతి క్షణం ఇట్లా మొత్తం పాట అట్లనే ఉంటుంది. ఒక లైన్ హుక్ లైన్ దగ్గరే వాయిస్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఆ హస్కీ పాడి పాడి గొంతు పోయింది నాకు. బట్ చాలా పేషెంట్గా, అంటే సార్ కూడా ఏమనుకున్నారో, అరే వీడు ఫస్ట్ టైం వచ్చిండు, చాలా వీడికి కొంచెం టైం ఇద్దాం అనుకున్నారో ఏందో, నాకు చాలా 4 రోజుల తర్వాత ఆయన రియల్ సెల్ఫ్ బయట పెట్టాడా. దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను ఈ 2 పాటలు పాడంగానే రెగ్యులర్గా మాతి, నేను దాదాపు 4.5 years ఐ వాజ్ ఇన్ మాతి అక్క. 2012 to 16, 17 వరకు కూడా. ఐ థింక్ ఐ హావ్ సంగ్ అరౌండ్ ఒక 250+ ట్యూన్స్ పాడుంటా. ఒక మోర్ దెన్ 200-250 ట్రాక్స్ పాడుంటా. సార్కి పాడిన పాటలు, జస్ట్ సార్కి పాడిన పాటలే ఒక 35 songs రిలీజ్ అయినాయి నావి. సో ఐ వాజ్ బిజీ అట్ మాతి అండ్ దట్స్ వేర్ ఐ లెర్న్డ్ ది ఆర్ట్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్. సో మనీ సార్ స్టూడియోలో సార్ చెక్కిండ్ అక్క బేసికలీ. సో ఆ మైక్ ముందు అది భయంతో, గౌరవంతో, ప్రేమతో, అన్నిటితో కలిపి నేర్చుకున్న ప్రాసెస్ అది. అయితే మణిశర్మ గారి గురించి చాలామంది సింగర్స్ ఏం చెప్తారంటే హీస్ లైక్ అ ఫాదర్. అంటే ఒక తండ్రి ఎట్లయితే డిసిప్లిన్లో పెడతాడో, ఎట్లయితే మళ్ళీ ప్రేమిస్తాడో, ఎట్లయితే బుజ్జగిస్తాడో, మళ్ళీ ఎట్లయితే అరుస్తాడో, ఇవన్నీ ఒక కంప్లీట్ 365 degrees ఒక ఫాదర్ ఒక సన్తో ఎలా ఉంటాడు, ఒక డాటర్తో ఎలా ఉంటాడు అని మణిశర్మ గారు సేమ్ ఎగ్జాక్ట్ ఇంకా అలాగే. ఆయన డిసిప్లిన్ పెట్టేటప్పుడు డిసిప్లిన్, తిట్టేటప్పుడు తిడతారు, అరిచేటప్పుడు అరుస్తారు, మళ్ళీ ముద్దు చేస్తారు, భలే పాడేవరా అని కూడా అంటారు. సో బట్ వెన్ యూఆర్ యాక్చువల్లీ బీయింగ్ కాన్స్టెంట్లీ ఒక్కోసారి తిడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే, కోప్పడుతూ ఉంటే, మీ అందరూ ఎలా హౌ ఆర్ యు ఆల్ యాక్చువల్లీ? లక్కీలీ నేను ఎక్కువ తినలే. ఎందుకంటే నేను సార్ తోటి కూడా, సార్ కూడా నన్ను ఏడిపించేవాళ్ళు అనమాట. ఏమైందా, ఏంది ఎప్పుడు పాడతావు అది, పాడుతున్నా సార్, అయిపోయింది అయిపోయింది సార్, నిన్న పాడేసినావా అంటే ఇట్లా నన్ను బనాయించేటోళ్ళు. అంటే వి హ్యాడ్ దట్ జోన్. రైట్. నేను కూడా ఐ యూజ్డ్ టు పుల్ సర్స్ లైక్, ఓకే వెళ్ళిపోతున్నారా, ఓహో ఓకే, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్, సార్ది ఆంధ్ర స్లాంగ్ అన్నట్టు అట్లా వి హ్యాడ్ దట్ లైటర్ మూమెంట్స్. ఓకే సార్ అంటే హీ ఫిగర్డ్ అవుట్ అక్క బేసికలీ. నేను సార్ తోటి రికార్డింగ్ టైమే కాదు, మార్నింగ్ పూట సార్ ముందర స్టూడియో ముందర కూర్చొని పేపర్ చదివేటప్పుడు, ఆ టైంలో కూడా ఐ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. సో ఆయనకు కూడా అర్థమవుతుంది కదా నేను ఏ టైపు, నాకు ఏది నచ్చుతుంది, నా ప్రిఫరెన్సెస్ ఏంటి. నన్ను అయితే ఎప్పుడు తిట్టలే, వెరీ రేర్. అండ్ ఆయన దగ్గర ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే అక్క, ఆయన మూడ్ని బట్టి మనం యాక్ట్ కావాలి. యూ మాస్టర్ దట్ ఆర్ట్, యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ ఇన్ మాతి. అవునా? అంటే ఆయనకు ఇప్పుడు ఏమవుతుంది అక్క, ఇప్పుడు ఆయన పర్స్పెక్టివ్లో చెప్తా. ఇప్పుడు 1990 to almost 2010, 2 decades he ruled. అంటే సైమల్టేనియస్లీ ఆల్ ద బిగ్ స్టార్స్ ఆఫ్ టాలీవుడ్, మే దట్ బి చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, the four Mahesh big, Babu also was erupting. The next generation, Mahesh garu, Allu Arjun garu, N.T.R garu, everybody. So he was composing for everybody. There were so many projects that were happening. అన్ని ప్రాజెక్ట్స్ ఒకటేసారి స్టూడియోలో అవుతున్నప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది మనిషి మీద. ఇప్పుడు పోయేటోడు, ఇప్పుడు సార్ చెప్పేది ఒకటే, నిన్ను ఒక సింగర్గా నేను గుర్తించి, నిన్ను డిస్టింగ్విష్ చేసి, నిన్ను నా స్టూడియోకి పిలిచి నేను ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు నువ్వు ఆ లెవెల్లో పర్ఫామ్ చేయాలి. యూ కెనాట్ డూ సో మెనీ మిస్టేక్స్, యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ అంటాడు. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక అందరి పర్స్పెక్టివ్ ఒకలాగా ఉండదు కదా, అందరు మెంటల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ ఒకలాగా ఉండదు. ఒకరు గట్టిగా మాట్లాడంగానే కొంతమంది షేక్ అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు, గట్టిగా మాట్లాడితే రివర్స్ మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు, గట్టిగా మాట్లాడితే దాన్ని చాలా లైట్గా తీసుకొని ఓన్లీ దాని స్పిరిట్ అర్థం చేసుకొని పనిచేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అట్లా కొంచెం వీక్గా ఉండేటోళ్ళు వెళ్ళిపోయారు, దే షాటర్డ్. ఎందుకంటే భయం అవుతుంది అక్క. ఇప్పుడు గట్టిగా అంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎవరికైనా భయం అవుతుంది.
నన్ను కూడా తిట్టేది అప్పుడప్పుడు, అంటే గట్టి గట్టిగా మాట్లాడుతున్నాను, ఏంటి అసలు ఎంతసేపు టేక్ అంటే సార్ ఇంటెన్షన్ ఏంటంటే పర్ఫెక్షన్ కావాలి ఆయనకి, తప్పలేదు. ఇప్పుడు దాన్ని నవ్వుకుంటూ, అంటే నవ్వు అంటే సర్కాస్టిక్గా కాదు, దాన్ని ఒక లైటర్ వెయిన్లో తీసుకొని ఆయన ఏం చెప్తుండో అర్థం చేసుకొని పని చేసి వెళ్ళిపోతే అయిపోతుంది అక్క. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ గెట్స్ వర్స్. అది ఆయనతోటి సీక్రెట్. ఎందుకంటే ఆయనతోటి నేను చాలా కోర్ టైం నేను స్పెండ్ చేసినాక ఐ నో దట్, అండ్ వాట్ ఎవర్ ప్లేబ్యాక్ దట్ ఐఎమ్ డూయింగ్ ఐ ఓ ఇట్ టు మనీ సార్. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్లో ఒక ఇద్దరు ముగ్గురితో నీకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది, అండ్ యూ ఓ దెమ్ అ లాట్ అని నువ్వు చాలా సందర్భాల్లో నాతో పర్సనల్గా షేర్ చేసుకున్న విషయం. నా క్లోజెస్ట్ కౌసల్యక్క, సునీతక్క అండ్ సుమంగళి అక్క. కౌసల్య గేవ్ యూ ఫస్ట్ బిగినింగ్. సునీతతో ఏంటి, వాట్ ఈస్ దట్ బాండ్? అంటే సునీత also చాలా సందర్భాల్లో ఈజ్ లైక్ మై ఫ్యామిలీ, ఈజ్ లైక్ మై బ్రదర్, ఈజ్ మై ఓన్ బ్రదర్ అని ఎన్నో సందర్భాల్లో తను చెప్పింది. సో వాట్ ఈస్ దట్ స్ట్రాంగ్? బట్ నేను విన్నది ఏంటి, ఇనీషియల్గా యూ హ్యాడ్ లాట్ ఆఫ్, మీ ఇద్దరి మధ్య చాలా టిఫ్ ఉండేదని విన్నాను. అంత అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మాకు బేసిక్గా నేను సూపర్ సింగర్ 7లో స్టార్ట్ చేసినప్పుడు సునీతక్క వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ అక్క. ఓకే. సో ఎందుకంటే నేను కొత్త కదా అక్క, నాకు కూడా తెలియదు. సో అప్పుడు ఎందుకో మాకు ఎక్కువ మాట్లాడేవాడు అంటే అంత లేదు, అంత ఇది లేకుంటుండే. నేను అక్కని ఇప్పటికి కూడా అడుగుతుంటా, బనాయిస్తుంటా అన్నాడు. అప్పుడైతే నన్ను ఎట్లా తిట్టేది కదా మీరు అని చెప్పంటే తమ్ముడు అంటే. అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ 2016 నన్ను ఒక షోకి పిలిచింది అక్క. సో ఐ వెంట్ అండ్ ఐ పర్ఫార్మ్ విత్ అక్క. ఇక్కడ హైటెక్స్లో అయింది. నాతో పాటు వేరే సింగర్స్ కూడా చాలామంది ఉండే. ఆ షోలో నాకు ఒక 5 songs స్లాట్ ఉండే. ఐ జస్ట్ వెంట్ అవుట్ అండ్ గేవ్ మై హార్ట్ అవుట్ దట్ డే. చాలా బాగా వచ్చినాయి పాటలు కూడా, చాలా బాగా వచ్చినాయి. అండ్ అక్క వాజ్ వెరీ ఇంప్రెస్డ్, ఎందుకంటే నన్ను తను లైవ్ పర్ఫామ్ చేసి ఎప్పుడు చూడలే దానికంటే ముందు. సో ఆఫ్టర్ ద షో షీ కాల్డ్ మీ అండ్ చాలా బాగా పాడినామ్మా, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్, ద పిచ్చింగ్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్, ఇట్స్ నాట్ ఈజీ సింగింగ్ లైక్ దట్ లైవ్, వెరీ గుడ్, కీప్ సింగింగ్ మోర్. అండ్ నేను చెప్తానమ్మా ఏమన్నా షోస్ ఉన్నా లెట్ యూ నో. షూర్ అక్క. అదే అక్కడికి అయిపోయింది. అది జస్ట్ ఐ టుక్ పిక్చర్ విత్ హర్. అండ్ దాని తర్వాత చెప్పినంటే నెక్స్ట్ మంత్ అగైన్ షీ కాల్డ్ ఫర్ అ షో. ఆ నెక్స్ట్ మంత్ అగైన్ షీ కాల్డ్ ఫర్ అ షో. సో ఈ 3 shows ఐ ట్రావెల్డ్ విత్ హర్ ఆన్ స్టేజ్. సో షీ న్యూ వాట్ మై సింగింగ్ వాజ్. దాని తర్వాత స్వరాభిషేకం నాకు ఆపర్చునిటీ వచ్చిందక్క. అయిపోయినాక దెన్ స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు, ఎందుకంటే అక్క వాజ్ ఆల్రెడీ బిజీ. స్వరాభిషేకంలో షీ ఈజ్ వన్ ఆఫ్ ద రెగ్యులర్లీ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కదా. ఇప్పుడు బాలు గారు, చిత్ర గారి తర్వాత సునీతక్క పాడిన పాటలు నాకు తెలిసి ఎవరు పాడలేదు స్వరాభిషేకంలో. నేను పాడంగానే నన్ను కొంచెం పిలిచి కొంచెం నన్ను ఒక భుజం తట్టి, యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, యూ హ్యావ్ దట్ స్పార్క్ ఇన్ యూ, వర్క్ హార్డర్, యునో యూ క్యాన్, ఇంకా చాలా చేయగలుగుతావు, నీకు చాలా స్కోప్ ఉందమ్మా, యూ హ్యావ్ దట్ థింగ్ ఇన్ యూ అని చెప్పిన అతి తక్కువ వ్యక్తులలో సునీతక్క ఒకరు. అట్లా నేను కనెక్ట్ అయినాక, అంటే ఇప్పుడు అంత ప్రేమ చూపించే వరకు నేను బాండ్ అయిపోతాను, నా నేచర్ అది. అండ్ నా చాలా సీనియర్ సింగర్ కదక్క నాకంటే. సో ఆ పాడి ఉన్నారు తను. షీ వాజ్ అ సింగర్, షీ ఈజ్ అ హోస్ట్, and she's a dubbing artist. And her fan base is immense. And I used to see that. నేను స్వరాభిషేకంకి బయట ఈటీవీ షోస్ చేయడానికి బెంగళూరు అటు ఇటు పోయినప్పుడే నేను, చందు, కారుణ్య, వి యూస్ టు గార్డ్ హర్, అంటే ఇట్లా చేతులతోటి బౌన్సర్స్ లాగా. దెర్ వర్ డేస్ వెన్ వీ ప్రొటెక్టెడ్ హర్ ఫ్రమ్ పీపుల్. దాని తర్వాత 2017 వీ డిడ్ అ ట్రిప్ టు ద యుఎస్ అక్క. దాని తర్వాత 2018 ఐ డిడ్ ఎ ట్రిప్ విత్ అక్క టు ద యుఎస్ అండ్ యూకే. సో ఇద్దరమే చేసినాం. అక్క ఫీమేల్, నన్ను తీసుకుపోయింది మేల్ లీడ్గా. సో వీ ట్రావెల్డ్. సో ఐ స్పోక్ అ లాట్, అక్క స్పోక్ అ లాట్ టు మీ, అండ్ వీ కనెక్టెడ్, వీ న్యూ అ లాట్ మచ్ బెటర్ అన్నట్టు, ఇన్ అ మచ్ బెటర్ వే. అండ్ అక్కకి నేనంటే చాలా నమ్మకం అన్న ఫీలింగ్, ఎందుకంటే తను అన్నీ షేర్ చేసుకుంటారు నాతో. Whenever she is down also, whenever she talks to me, she tells me everything. I tell her everything. She knows me in and out. She knows everything. Everything that happens in my life she knows. ఎందుకంటే she gave me that comfort zone అక్క. నన్ను ప్యాంపర్ చేసిన అతి తక్కువ వ్యక్తులలో అక్క ఒకరు. అండ్ ఆ అఫినిటీ ఉంటుంది కదా అక్క.
ఇప్పుడు నాకు ఎందుకంటే నాకు సొంతగా సిస్టర్స్ లేరు కాబట్టి ఇప్పుడు మా సింగర్స్ చాలామంది ఫ్రెండ్స్ వైఫ్స్ తోటి కూడా నేను రాఖీలు కట్టించుకుంటా ఎవ్రీ ఇయర్. నాకు ఎందుకంటే నాకు అక్క చెల్లెలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీతో నాకు లేరు సిస్టర్స్ లేకపోయే వరకు నాకు బాగా ఇష్టం అన్నట్టు. అక్క చెల్లెలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు అంత ప్రేమ చూపించే వరకు నేను దాసోహం అయిపోతాను. అదే అయింది అక్కతోటి. అయితే దినకర్ ప్రొఫెషనల్గా తను ఎంత సక్సెస్ఫుల్ అయినా పర్సనల్ లైఫ్లో చాలా ట్రామా అనుభవించింది. టుడే వెన్ షీ ఈస్ మ్యారీడ్ అండ్ హ్యాపీ ఇన్ హర్ లైఫ్, హౌ డూ యూ ఫీల్? అంటే ఈ రోజు ద డే యూ హర్డ్ దట్ షీ ఈస్ గెటింగ్ మ్యారీడ్, what was your immediate reaction? So before their match got finalized at home and everything also, akka one day called me and ఎక్కడున్నామ్మా అంటే నేను ఇంట్లోనే ఉన్నాక వీలైతే ఇవాళ రేపట్లో ఒకసారి ఇంటికి రా నీతో మాట్లాడేది ఉంది. షీ గేవ్ మీ దట్ ఇంపార్టెన్స్ అక్క. అదే నీతోటి ఒక విషయం మాట్లాడాలి అని. చెప్పండి అక్క. అదే నాకు ఇట్లా 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 జరుగుతుంది, నేను అంటే నాకు దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ యాజ్ అ బ్రదర్, వాట్ వుడ్ యూ సే అని అడిగింది అక్క. అది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను అసలు ఒక ఒపీనియన్ తీసుకున్నట్టు అది యాక్చువల్గా లిటరల్గా. అంటే తనకు అవసరం లేదు నేను కాకపోతే. షీ హ్యాస్ సో మెనీ పీపుల్ ఇన్ హర్ లైఫ్, వై షుడ్ షీ కాల్ మీ? సో అంటే ప్రతిసారి కూడా అక్క ఇప్పుడు షీ గివ్స్ మీ దట్ స్పేస్, దట్ అంటే షీ ఆల్వేస్ టెల్స్ మీ ఐ లవ్ యూ తమ్ముడు, యు ఆర్ స్పెషల్ టు మీ అని చెప్తుంది నాకు, ప్రతిసారి చెప్తుంది. అండ్ ఆ రోజు మాట్లాడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్క మీకు నమ్మకం ఉందా అని అడిగిన. మీరు హ్యాపీగా ఉంటారన్న బిలీఫ్ మీకు ఉందా? మీ ఇన్నర్ కాన్షియస్ ఏం చెప్తుంది? షీ స్పోక్ హర్ వర్షన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మేము ఇదివరకు మాట్లాడుకున్న టైమ్స్ లోపల కూడా ఐ వాజ్ దేర్ టు కన్సోల్ హర్ వెన్ ఎవర్ షీ యూస్ టు బ్రేక్ డౌన్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అది తెలుసు. అండ్ పిల్లలిద్దరు శ్రేయ అండ్ ఆకాష్ కూడా నాకు చాలా దగ్గర, దే వెరీ క్లోజ్ టు మీ. నా షోస్ కూడా వస్తారు వాళ్ళు. సో ఇదంతా జరిగే టైంలో కూడా నాకు అది చాలా మంచి న్యూస్ అనిపించింది అక్క, చాలా మంచి న్యూస్. ఐ వాజ్ సో వెరీ హ్యాపీ ఫర్ హర్. సో అది అయిపోయింది. అండ్ ఫస్ట్ టైం ఇది అయిపోయిన తర్వాత కరెక్ట్గా 1 వీక్కి దిల్ రాజు గారు 50th బర్త్డే అయింది. DR 50 దిల్ రాజు గారి ఇంట్లో. సో అక్కడ మేమే పర్ఫామ్ చేసినాం, మై బ్యాండ్ ఎలీజియం పర్ఫామ్ చేసింది. సో అక్కడ దే బోత్ కేమ్. ఓకే. సో నాకు పరిచయం చేసింది రామ్ గారిని. అంటే నేను ఇదివరకు నేను బావా అని పిలుస్తా, బట్ నేను అక్క కాబట్టి బావా. బట్ ఇదివరకు ఒకటేసారి పరిచయం, నాకు తనతో ఎక్కువ ఇది లేదు. సో పరిచయం చేసింది. ఆ రోజు కూడా నేను పోగానే నా తమ్ముడు అని చెప్పింది. అంటే వైబ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అక్క. ద వే పీపుల్ ట్రీట్ యూ, ఇట్ వాస్ వెరీ ఇమోషనల్ ఫర్ మీ. నాకు అక్కతో చాలా ఇమోషనల్ బాండింగ్ ఎక్కువ. ఎందుకంటే నేను ఏదైనా చేద్దామని అనుకున్న ఆ టైంలో అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే అన్న వదిలేసి వెళ్ళిపోతాను నేను. అంటే నాకు అంత ప్రేమ అక్క అంటే. తను కూడా అట్లనే షీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అంత నమ్మకం తన. రైట్. దినకర్, ఎప్పుడైనా నువ్వు పాడిన పాటలు ఇంకా ఇది సినిమాలో ఉండబోతుంది అని తెలిసిన తర్వాత సడన్గా యూ నో దట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం, అలాంటి సందర్భాలు అందరికీ జరుగుతాయి, నీకు కూడా జరిగే ఉంటాయి. సో వాట్ యూ అంటే ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం అది జరిగినప్పుడు? ఎలా అనిపించింది ఓవర్ అ పీరియడ్? వాట్ డిడ్ యూ ఫీల్? అంటే నాకు బేసిక్గా అనిపించింది ఏంటంటే అక్క, ఐఎమ్ బీయింగ్ వెరీ బోల్డ్లీ ఓపెన్ అబౌట్ ఇట్. ఇప్పుడు వాయిస్ ఓకే అయింది అని చెప్పిండ్రు అంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్కి చెప్పిండ్రు అంటే, మ్యూజిక్ డైరెక్టర్కి నా వాయిస్ నచ్చితేనే అంతే ఫైనల్ మిక్స్ మాస్టర్ అయిపోయి అవుట్పుట్ రెడీగా ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ హ్యాపీ విత్ ద వాయిస్. యాజ్ అ మ్యూజిషియన్ ఐ లుక్ అప్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ బికాస్ హీ ఈస్ మై బాస్. వేరే ఏ ఫ్యాక్టర్స్ వల్లనైనా వాయిస్ రిజెక్ట్ అయింది అంటే ఆ ఫ్యాక్టర్ ఏంటి అన్నది కనుక్కోవడానికి ట్రై చేస్తాను నేను. ఏదన్నా వేరే చిన్న రీజన్ లేకపోతే ఒక లేమ్ రీజన్తో రిజెక్ట్ అయింది అని నాకు అనిపిస్తే నాకు కూడా బాధ అవుతుంది. లేమ్ రీజన్ అంటే ఈ అబ్బాయికి ఇంకా కమర్షియల్ సక్సెస్ లేదు కాబట్టి కమర్షియల్ సక్సెస్ ఉన్న సింగర్తో పాడిద్దాం, ఓకే. లేకపోతే పలానా హీరోకి నచ్చలేదు లేకపోతే డైరెక్టర్కి నచ్చలేదు, అది కూడా నేను లేమని అన్నాను అక్క. ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అది. ఓకే. సో దే థింక్ దట్ నా వాయిస్ సో దట్ ఈస్ అ వ్యాలిడ్ రీజన్, బట్ దిస్ వన్ ఈస్ ఓకే.
ఈ కమర్షియల్ సక్సెస్ని బట్టి సింగర్స్ని గేజ్ చేయడం అన్నది నా దృష్టిలో తప్పక. ఎందుకంటే కమర్షియల్ సక్సెస్ ఎప్పుడు వస్తుంది ఎవరికైనా? ఒక ఆపర్చునిటీ ఇస్తేనే వస్తుంది. రైట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ పోతే ఎట్లా వస్తుంది? రాదు కదా. రైట్. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది తెలుగు సింగర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ నేటివ్ లాంగ్వేజెస్లో? ఎవరు చేయట్లేదు. మరి వెరీ రేర్. మన దగ్గర లేరా? ఇందాక మీరు ఇంటర్వ్యూలో మనం చాలా మాట్లాడుతున్నాం, ఎంతమంది లేరక్క, సచ్ వండర్ఫుల్ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వాళ్ళు కూడా దే డిజర్వ్ మోర్ ఆపర్చునిటీస్. నేననే కాదు, ఎవరైనా. ఇప్పుడు ఒక సినిమాలో 6 పాటలు ఉన్నాయక్క, ఒక 4 పాటలు ఇక్కడ వాళ్ళతో పాడిస్తే పాపం దే కెన్ మేక్ ఎ కెరియర్. అండ్ if they are not able to sing, that's a different issue. But when you've got such amazing talent, why not? అందుకే ఇది అవుతుంది కాబట్టి పీపుల్ స్టాప్డ్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ సినిమాలు. దినకర్, బ్యాండ్ ఎలీజియం పుట్టుకకి కారణం ఏంటి? ఎందుకంటే వాట్ ఐ నో ఇస్ యు ఆర్ డూయింగ్ సచ్ గ్రేట్ వర్క్ ఇన్ కెప్రిషియో బ్యాండ్. కెప్రిషియో సడన్గా కోవిడ్ టైంలో అనుకుంటా లాస్ట్ ఇయర్, suddenly you posted in your Instagram that we are starting a new band Elysium అని. అప్పటి వరకు కూడా I was still thinking you were in Capriccio. సో అసలు Capricioలోకి ఎప్పుడు వెళ్ళావు, అందులోంచి ఎప్పుడు బయటకు వచ్చావు, బ్యాండ్ ఎలీజియం ఎందుకు పెట్టావు? ఐఎమ్ షూర్ దెర్ ఈజ్ అ స్టోరీ బిహైండ్ దిస్. yes sir, absolutely. అండ్ నువ్వు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నావు అంటే దాని వెనక ఒక బలమైన కారణమే ఉండుంటుంది. బికాజ్ వాట్ ఐ నో ఆఫ్ యూ, డెఫినెట్లీ, బికాజ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ టు యువర్ రూట్స్. నువ్వు ఏది నమ్ముతావో అది చేస్తావు, కానీ ఎవరి కోసమో ఏది చెయ్యవు. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? October 13th ఆఫ్టర్నూన్ టైంలో కూడా వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మిస్టర్ తేజ, ద పర్క్యూషనిస్ట్ ఆఫ్ Capriccio. హీ కాల్డ్ మీ, అన్న నేను తేజ అన్న, పలానా. సో వీఆర్ సర్చింగ్ ఫర్ అ వోకలిస్ట్ అండ్ ఆల్ ఆఫ్ అస్ థాట్ దట్ యూ వుడ్ బీ అ పర్ఫెక్ట్ great fit for us. Why are you looking for a vocalist? అంటే వాళ్ళకి ప్రీవియస్ వోకలిస్ట్ he walked out and అప్పుడు కరెంట్గా ఉన్న వోకలిస్ట్ was not able to manage and they need a celebrity figure, a vocalist who can lead the band. This was what I was told. ఇది అక్షరాలు నిజం అక్క, దీంట్లో ఎటువంటి కల్పితం లేదు. I said okay, let's meet first, let's talk. And ఎందుకంటే నాకు ఆ బ్యాండ్ కల్చర్ గురించి I was never into the clubs or I was never into that kind of thing before, performing at clubs అన్నది ఇదివరకు లేదు అని చెప్పి నేను ఐ వెంట్. ఒక 2 షోస్ వాళ్ళ అటెండ్ అయినా, మంచిగా అనిపించింది. ఎందుకంటే దే వర్ సింగింగ్ గుడ్ సాంగ్స్. ఇప్పుడు ఆ పాటలన్నీ నేను బాగా రెహమాన్ సార్ సాంగ్స్, రాజా గారి పాటలు, మణి గారి పాటలు, నేను కనెక్ట్ అయ్యే నా కైండ్ ఆఫ్ స్కూల్ అది. అక్కడ నేను ఇంప్రెస్ అయినా ఫస్ట్. దెన్ ఒక వారం 10 రోజులు మేము కలిసి రిహర్సల్స్ చేసినాం. ఐ రిహర్స్డ్ ఆల్ దర్ లిస్ట్. ఒక 100-120 పాటలు రిహర్సల్ చేసి ఒక 2 మాక్ షోలు చేసిన తర్వాత ఐ పబ్లిక్లీ అపియర్డ్ విత్ ద బ్యాండ్ ఆన్ November 1st, 2018. దిస్ హ్యాపెండ్. సో అంత బాగానే ఉంది, అంత నడుస్తూనే ఉంది. సో ఈ దీనిలో కూడా నేను ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అక్క. కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ విత్ మీ. కొందరికి అది ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది వాళ్ళ హెడేక్, నేనేం చేయలేను. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తాను అంటే అక్క, మనకు తిండి పెడుతున్నాను సంగీతం, వెరెవర్ నీకు తిండి పెట్టేదాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయాలి. నువ్వు అక్కడ పోయి దాన్ని అవమానించే పనులు చేస్తా అంటే నేనైతే ఒప్పుకోను. ఇది నెంబర్ 1, ఇండిసిప్లిన్. నెంబర్ 2, ఈగో. నెంబర్ 3, ఒక నెగటివ్ వైబ్. ఈ 3 రీజన్స్. నేనే చేసిన అని అన్నదానికి, నేను చేసిన అన్నదానికి, మేము చేసినాం అన్నదానికి చాలా ఫరక్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ ఫీల్డ్ లోపల మనం ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలని మన పెద్దలు చెప్తారు. అది నేర్చుకోవాలి, లేకపోతే కనుక సఫర్ అవుతావు. సింపుల్. నువ్వు మన సక్సెస్ని మనము ఆడియన్స్కి, దేవుడికి అండ్ మనల్ని ఎంకరేజ్ చేసిన పెద్దవాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి అట్రిబ్యూట్ చేయని రోజున యు ఆర్ అ నోబడీ నా దృష్టిలో. ఇక దట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ద ఇండిసిప్లిన్ రీచ్డ్ పీక్స్. నాకు పర్సనల్గా ఎవరితో ఏం లేదు అక్క, వాళ్ళకు కూడా నాతో ఏం లేదు.
దే డోంట్ హేట్ మీ ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్ టైంలో జరిగే ఇష్యూ, పర్ఫార్మెన్స్ ఇష్యూస్, దాని తర్వాత డిసిప్లిన్, బిహేవియరల్ ప్యాటర్న్స్, వాట్ యూ డూ, వాట్ యూ డోంట్ డూ, కొన్ని ఉంటాయి అక్క, కొన్ని ఒక రూల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఇక నేను నమస్కారం పెట్టి, నీ అంత గొప్ప వాళ్ళతోటి నేను పర్ఫామ్ చేయలేను, ఇక ఐ విల్. సో నాతో పాటు దేర్ వర్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్ ద బ్యాండ్ who reached a point where they said, Anna, please Anna, do something. I said, something I can do is I can just come out, but I will not ask you guys also to walk out with me because I don't know what I'll do. నన్ను నమ్ముకొని అయితే మీరు బయటికి రాకండి. బట్ వచ్చేసింది అక్క ముగ్గురు నాతో పాటు. సో దెన్ పాండమిక్లో అయింది, ఇది ఆగస్ట్లో అయింది, August 28th అయిపోయింది. ఐ వెంట్ టు మిస్టర్ తేజాస్ హౌస్. ఐ స్పోక్ టు దేర్ పేరెంట్స్. ఎందుకంటే ఒక పెద్దవాడుగా నేను అది చేయాలని నాకు అనిపించింది. అంటే ఒక పద్ధతిగా చేసే ప్రయత్నం నేను చేసినాక అది వాళ్ళకి అర్థమైంది కూడా పద్ధతిగా జరిగింది. నేనంటే పోయి నా తరఫున నేను చెప్పినాక ఇది ప్రాబ్లం, ఇక్కడిక్కడ మిస్టేక్స్ జరుగుతూ వచ్చినాయి, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఇవి జరిగినాయి, ఇది మీకు కన్వే చేయాలని నేను వచ్చిన. మీకు అర్థమైందా అర్థం కాలేదా అది భగవంతునికి వదిలేస్తాను. ఎందుకంటే మా ఇంట్లోనైతే నేను ఏదైనా తప్పు చేస్తే మా తల్లిదండ్రులు నన్ను ఇవాళకి పనిష్ చేస్తారు, కరెక్ట్ చేస్తారు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చేస్తే చేయండి, మీ మంచికి వాళ్ళ మంచికి. బికాస్ దాంట్లోకి నేను ఇంటర్ఫియర్ కాను, బికాస్ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఇష్యూ. బట్ ఐ కెనాట్ కంటిన్యూ పర్ఫార్మింగ్ విత్ దీస్ గైస్ ఓకే అని వాళ్ళ ఇంట్లోకి పోయి చెప్పిన. నేను ఇది ఫోన్లో జరిగింది కాదు చెప్పేసి ఐ వాక్డ్ అవుట్. ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఐ నెవర్ ట్రై టు డూ ఇంటర్ఫియర్ ఇన్ టు దేర్ థింగ్. ఆర్ నేను బయట ఎప్పుడన్నా 2-3 సార్లు ఎదురైనప్పుడు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడినా నేను మంచిగా మాట్లాడాను. అన్న బాగున్నారండి, బాగున్నా, మీరు బాగున్నారా, ఇట్ వాస్ గుడ్. ఇది అయిపోయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నేను టైం తీసుకున్నాక, అంటే నాకు ఒక విధంగా ఎట్లా హెల్ప్ అయిందంటే కెప్రిషోలో ట్రావెల్, అక్కడ జరిగిన తప్పులు నేను చేయొద్దని నాకు ఫస్టే కాషన్, ఐ వాజ్ రెడీ. ఓకే. అండ్ ఐ వాంటెడ్ టు టేక్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్స్ అక్కడ. Elysium, I wanted Elysium to be more musically very strong ఉండాలని ఉండే నాకు. ఎందుకంటే మాకు కొన్ని మిస్ అయిన ఎలిమెంట్స్ అన్ని ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ హియర్ అనుకున్నాం. అట్లా ఇప్పుడు మా డ్రమ్మర్ విద్యాసాగర్, సో సాగర్ డ్రమ్స్ ఫర్ తమనన్న, సాగర్ డ్రమ్స్ ఫర్ మనీ సార్, సాగర్ ఇస్ ప్రోగ్రామింగ్ ఫర్ కిరాని సార్ నౌ. అండ్ కన్నడలో ఇప్పుడు 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్కి ప్రోగ్రామ్ చేస్తాడు. అండ్ దాదాపు ఒక 20 ఎక్స్పీరియన్స్ ఉన్నది పిల్లని. సామాజిక వర్గం మన సాంగ్ వీడియో ఉంది, దాంట్లో డ్రమ్మర్ సాగరే. ఓకే ఓకే. సో సాగర్, చరణ్ ఆన్ కీస్. సో చరణ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ కీబోర్డ్స్ ఇన్ వేరియస్ రియాలిటీ షోస్, మే దట్ బి పాడతా తీయగా, సరిగమప, స్వరాభిషేకం. ఓకే. వైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. 3500 షోలు పైన వాయించింది వాడు. నాట్ ఎ గుడ్ టీమ్. అండ్ ఆర్ బేసిస్ట్ వాడు రిచర్డ్ అని, he endorses guitar brands South Asia ki. So he's a brand ambassador for a few guitar brands. He's a big guy. Kali who's on guitars and my manager Anurag, so వాళ్ళు they were with me in Capri show. వాళ్ళు నాతో వచ్చేసింది బయటికి. ఓకే. ఎందుకు వస్తారక్క, వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే నా మీద వస్తారు. రైట్. సో వీ కెన్ డూ సంథింగ్ టుగెదర్ అన్న నమ్మకం వాళ్ళకి ఎందుకు ఉంటుంది? బికాస్ దే హావ్ సీన్ Dinker బిఫోర్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ యూ టు ఇమిడియట్లీ స్టార్ట్ బ్యాండ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో రూట్స్ లే నుంచి వచ్చినోడిని కాదు కదా. ఈ 7 years లోపల నా పరిచయాలు నాకుంటే, ఇప్పుడు సాగర్ నేను బయట చేసే షోస్ లోపల ప్రతి షోలో సాగర్ వాజ్ మై డ్రమ్మర్. ఓకే ఓకే. నాట్ విత్ ద బ్యాండ్స్, బయట మన కైండ్ ఆఫ్ షోస్లో కూడా సాగర్ యూస్ టు బీ ద డ్రమ్మర్. సాగర్ది అయిపోయింది, చరణ్ది అయిపోయింది, వాడు రాకీ మా బేసిస్ట్. సో వాడు వన్ ఆఫ్ ది అదర్ కీబోర్డ్ ప్లేయర్స్. దెన్ హీ సజెస్టెడ్, Dinker అన్న, you'll be very happy with Dinker Anna, don't worry about it. వాడు he is the person who said no to many bands before. That's what he told me. నాకు వాడు చెప్పిందే మీకు చెప్తాను. సో అట్లా లక్కీగా మంచి టీమ్ ఫామ్ అయింది అక్క. అండ్ ఇన్ 1 year we rose. ఎలీజియం అంటే ఏంటి Dinker? Elysium means paradise అక్క, స్వర్గం. ఓకే. సో ఏ లాంగ్వేజ్ అది? ఇట్స్ గ్రీక్. గ్రీక్. ఓకే. అంటే ఇది బేసిక్గా ఈ వర్డ్ కాయిన్ చేసింది మా గిటారిస్ట్ అక్క, అనిరుద్ధ్ అని. సో వాడు హిస్ స్క్రీన్ నేమ్ ఇస్ కాళీ. వాడు హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా అన్న, ఇట్ మీన్స్ ప్యారడైస్. సో అంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అని అడిగిన నేను. అంటే సింపుల్ అన్న, వీఆర్ సర్వీస్ వెండర్స్, వీఆర్ ఆర్టిస్ట్. సో పీపుల్ హూ కమ్ టు సీ అస్ పర్ఫామ్,
what experience are we giving them? So when they're going back, they should feel like, oh wow, Heavenly. this was a heavenly experience. Yeah. Atla we narrowed down Elysium. చాలా అనుకున్నాం ఒక పేర్లు we shortlisted, కానీ దీనికి ఫిక్స్ అయినాం అన్నట్టు. సో ఈ నాలుగిటిని హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ అండ్ విచ్ గివ్స్ యూ మోర్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఈ నాలుగిట్లో? ఎనీ డే ఇట్ ఇస్ ప్లేబ్యాక్ అక్క, అంతేనా? ఫస్ట్. దాని తర్వాత బ్యాండ్ ఎలీజియం ఎందుకు అంటే ఇట్స్ యువర్ బేబీ. ఇట్స్ మై బేబీ డెఫినెట్లీ. అండ్ అదొకటే కాకుండా దేర్ అరౌండ్ 10 people లివింగ్ ఆన్ దిస్ బ్యాండ్ అక్క. సో 5 people, ఎంప్లాయ్మెంట్, they're all surviving, we're all making a living because of this. So I have that gratitude for Elysium, that and చాలా మందికి అంటే వీఆర్ రెగ్యులర్లీ డూయింగ్ షోస్ కదక్క. సో వీఆర్ లైక్ రియలీ బిజీ ఇన్ హైదరాబాద్, టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్. సో ఇంతమంది ఒక సక్సెస్ఫుల్ కెరియర్ వాళ్ళు అనుకున్న దీంట్లో కూడా రీచ్ అవ్వగలిగినారు అంటే దానికి ఎలీజియమే రీజన్ కదా. సో ఏదన్నా అంటే ఒక షో ఎప్పుడన్నా క్యాన్సిల్ అయింది అని అన్నా కానీ నాకు అదే పోతుంది ఆలోచన, పాపం ఇంతమందికి ఇదవుతుంది అంటే. అండ్ వాళ్ళందరూ కూడా నాకంటే చాలా చిన్నవాళ్ళు, 10 ఏళ్ళు చిన్నవాళ్ళు, ఒక 2-3 తప్ప దాంట్లో. సో అండ్ వాళ్ళ ఏజ్కి వాళ్ళు చాలా కష్టపడతారు అక్క, చాలా సిన్సియర్గా, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ ఎవ్రీ డే పర్ఫార్మింగ్ ఎట్ దట్ లెవెల్. మెయింటైనింగ్ దట్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ, పీపుల్ ఆర్ నాట్ మ్యాడ్. why would they want to come again if you don't deliver? సో అంత సిన్సియారిటీ తోటి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు కాబట్టి నాకు అంత ప్రేమ. ఇట్స్ లైక్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్, బట్ as far as Elysium is concerned, the day since its inception, I always tell them only one thing: this is family for us. Okay, we are all family. It is not a work atmosphere or you just come do your job and go. No. So we are like, you're like my own brothers, and I treat them like that. I really mean it from the bottom of my heart. నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఏఆర్ రెహమాన్. యూ గ్రూ, ఐ మీన్ you've grown up listening to him, admiring him, ఆయన పాటలు. ఎప్పుడైనా అవకాశం వచ్చిందా ఆయన కనీసం కలవడానికి, చూడడానికి? ఒకసారి వచ్చింది అక్క. నేను లండన్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్న టైంలో, నా మాస్టర్స్ అయిపోయినాక వెన్ ఐ వాజ్ వర్కింగ్, రెహమాన్ సార్ షో ఉండే O2 స్టేడియంలో. ఐ వెంట్. సో అక్కడ ఇట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. ఎందుకంటే ఆ లాస్ట్ రో టికెటే ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. యాజ్ ఆ స్టేజ్లో నాకు ఆ టైంలో అది కొనుక్కోవడమే ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అంత దూరం నుంచి చూసే నేను అసలు మేరా దిల్ భర్ గయా థా. సో ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ. సో అదొకటే సార్ అక్క. ఏ హుక్, ఏ లింక్ లేదా ఏఆర్ రెహమాన్ ద్వారా ఏఆర్ రెహమాన్కి రీచ్ అవ్వడానికి? నాకా అక్క? లేదక్క. లేదా? ఈవెన్ త్రూ అనిరుద్? అంటే నేను అనిరుద్ అంటే కనీసం కలవడానికి నేను అనేది తననే ఇప్పటివరకు సరిగా కలవలేదు అక్క. సో బికాస్ ఇట్స్ ఐదర్ అ కన్వర్సేషన్ ఆర్ ఇట్స్ ఎ చాట్ కదా. బికాస్ హీ ఈస్ నౌ వెరీ వెరీ బిజీ. ఎందుకంటే ఒకటి తర్వాత సినిమాలు అయితేనే ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆల్ మల్టీలింగ్వల్స్. సో 3-4 లాంగ్వేజెస్లో అవుతున్నాయి రికార్డింగ్స్. సో హీ ఈస్ వెరీ బిజీ. సో మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడే యాక్చువల్లీ I thought I could meet, but I tried, కానీ he barely came for 3 hours అంటారు. Okay. I understand. He's very busy. Yeah. So I respect it. But వస్తుందాక నాకు ఆ నమ్మకం పోలేదు ఇంకా. I will sing definitely. One day. Oh, super. Yes. Okay, దినకర్, కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి నీతో. అంటే నాకు నువ్వు ఇన్నేళ్ళుగా తెలుసు కాబట్టి నీ నేచర్ ఏంటో కూడా తెలుసు. నువ్వు ఎంత మినిమల్గా లైఫ్ లీడ్ చేస్తావో కూడా తెలుసు. అంతే మినిమలిజం అన్నదానికి ఎంతోమంది నిదర్శనాలు ఉంటారు. అంటే నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు హూ లివ్ ఇన్ అ వెరీ మినిమల్ వే. అంటే ఆ లీడర్ సినిమాలో శేఖర్ కమలాగా డైలాగ్ ఉంటుంది కదా, 3 బంగ్లాలు ఎందుకు ఒకటి సరిపోవా, 3 కార్లు ఎందుకు ఒకటి సరిపోదా, ఈ టైప్లో. చాలామంది ఇళ్ళు పెద్దగా ఉంటాయి, ఇరుకిరుగ్గా ఉంటాయి, కానీ ఇళ్ళు చిన్నగా ఉన్న చాలా పద్ధతిగా జస్ట్ ఒక 2-3 వస్తువులు అలా ఉండేది. నేను నీ ఇంట్లో చూశాను అలాంటిది ఒక అట్మాస్ఫియర్. అండ్ ఈవెన్ ద వే యూ లీడ్ యువర్ లైఫ్ ఆల్సో. అంటే బట్టల దగ్గర నుంచి, నువ్వు వాడే వస్తువుల దగ్గర నుంచి, ఈ థాట్ అన్నది ఎప్పటి నుంచి ఉంది? అంటే వెన్ డిడ్ యూ స్టార్ట్ లివింగ్ లైక్ దట్? బికాజ్ ఇప్పుడు ఉన్న సొసైటీ ఎట్లా ఉంది, సో మెనీ అట్రాక్షన్స్, సో మచ్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తే నీకు ఒక పక్కన స్విగ్గీ ఫుడ్, ఇంకో పక్కన రకరకాల యాప్స్, ఆన్లైన్ షాపింగ్. అంటే ఇట్ ఈస్ సో టెంప్టింగ్.
యూ వాంట్ టు ఓన్ ఎవ్రీథింగ్. వన్స్ డబ్బులు మన చేతుల్లో పడిపోతుంటే దాన్ని ఖర్చు పెట్టేదాకా మనశ్శాంతి ఉండదు. ఏదో రకంగా దాన్ని ఉడాయించాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఎట్లా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఈ మినిమల్ లివింగ్ అన్నది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీ లైఫ్లో? పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్, అది కూడా రూట్స్. అయితే ఇప్పుడు నాకు కొన్ని ఖ్వాయిష్లు ఉంటాయి అక్క. సో నేను అందరిలాగా ఐ డోంట్ హ్యావ్ ఫ్యాంటసీస్ ఆర్ ఐ డోంట్ లైక్ గోయింగ్ అవుట్ అండ్ పార్టీయింగ్ అండ్ బయట వెళ్ళి లంచెస్ డిన్నర్స్ కూడా నేను చాలామంది లాగా ఐ డోంట్ డూ ఇట్. ఎందుకంటే మ్యాక్సిమం లైఫ్ లీడ్ చేసేదే బయట కదక్క. ఇప్పుడు షోస్కి వెళ్తుంటాము అక్కడెక్కడ బయట, చాలా రేర్గా ఇంట్లో ఉంటాం. ఉన్న టైంలో కూడా నాకు ఇంట్లో తిండే తినాలని ఉంటుంది. ఇప్పుడు నేను బయట కూడా తిని ఆపేసి ఆల్మోస్ట్ ఒక 1.5 year అయిందాక. నేను షోకి వెళ్ళే ముందు 6:30 7 డిన్నర్ చేసేసి వెళ్ళిపోతా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వరకు నేనేం తినాను. ఓకే. అంటే ఇప్పుడు అట్లా చేస్తున్నా. ఇక అప్పుడప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి అక్క. ఇప్పుడు కజిన్స్ వస్తారు, యూఎస్ నుంచి వస్తారు. నా తమ్ముడు యూఎస్ ఉంటాడు, ఈజ్ అ డాక్టర్. వాడు వస్తాడు, వచ్చినప్పుడు అన్న బయటికి పోదాం. అది వేరు. ఆబ్లిగేషన్స్, కంపల్షన్స్ వన్స్ ఇన్ అ వైల్ ఇస్ డిఫరెంట్. నాకు బేసిక్గా డబ్బులు నేను ఉడాయించేది వేట్ల మీద అంటే I have a lot of passion for driving and cars. So I keep changing my cars very regularly. That's one thing where I spend money. And I used to have a lot of coffees and teas before. So మీ నా ప్రొఫైల్ ఎప్పుడైనా చూసినా కూడా మ్యూజిక్, టీ, కార్స్ అని ఉంటుంది. Music is not expensive. Music is very reasonable. It's just that you have to spend time. సో నాకు మిగతా అన్నీ నేను పెద్ద పట్టించుకోనాక, నా అటైర్ కానీ నాకు ఏదైనా వేసుకుంటాను నేను. నాకు ఇదే కావాలి, బ్రాండెడ్ కావాలి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ గై. సో ఐ జస్ట్ గో గెట్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐఎమ్ నాట్ స్పెసిఫిక్. ఐఎమ్ నాట్ దట్ బ్రాండ్ కాన్షియస్ ఆల్సో. ఐ లైక్ ఇక ఈ మెటీరియలిస్టిక్ వీటికి వస్తే ద ఓన్లీ థింగ్ దట్ ఐ వేర్ ఇస్ వాచెస్. ఐ లైక్ వాచెస్ ఇష్టం. కార్స్ ఆర్ మై ప్యాషన్. ఇక మిగతా ఏమి నేను స్పెండ్ చేయనాక. జనరల్గా ఇలాంటి ఒక ఫీల్డ్లో ఉన్న మీరు, అంటే మీలాంటి ఒక బిజీ లైఫ్ స్కెడ్యూల్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వటం కొంచెం కష్టం. అంటే టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక రిలేషన్ మేక్ అవ్వాలన్నా, బ్రేక్ అవ్వాలన్నా చాలా కరెక్ట్. ఇట్ ఈస్ హౌ మచ్ టైమ్ యూర్ స్పెండింగ్ విత్ దెమ్, హౌ క్వాలిటీ టైమ్ యూర్ స్పెండింగ్, ఇవన్నీ చాలా ఇట్ మ్యాటర్స్. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము చాలా రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవ్వటము, విడిపోవటం కూడా ఇది ఒక ప్రధానమైన కారణం. అంటే నాకు సమయం ఇవ్వట్లేదు, వీఆర్ నాట్ టుగెదర్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ గెటింగ్ మ్యారీడ్ అన్న ఒక పాయింట్ రైజ్ అవుతుంది. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దిస్? అక్క, ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అక్క. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ ప్రయారిటీస్ అండ్ వర్క్. ఇప్పుడు నా వర్క్కి సంబంధించి ఝాన్సీ అండర్స్టూడ్ మీ వెరీ వెల్. ఐ వాజ్ వెరీ లక్కీ ఇన్ అ వే. అండ్ తనుష్ ఈజ్ అ డెంటల్ సర్జన్. సో తన వర్క్కి సంబంధించినంత వరకు కూడా ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హర్ ప్రయారిటీస్. ఐ రెస్పెక్టెడ్ హర్ ఫ్యామిలీ. ఐ స్టిల్ డూ. ఐ విల్. సో తన పేరెంట్స్ని నేను నా పేరెంట్స్గా చూసిన రోజు తనకు నా మీద డెఫినెట్గా గౌరవం పెరుగుతుంది. సింపుల్ లాజిక్ అక్క అది. సో యూ రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ విల్ ఆటోమేటికలీ రెస్పెక్ట్ యూ. ఫన్ ఒక లిమిట్లు ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా, ఏ రిలేషన్షిప్లో అయినా. ఒక లిమిట్ దాటితే అది ఇట్ విల్ టర్న్ ఇంటూ సర్కాజం. కోవిడ్ వల్ల మనము అంటే హెల్త్ గురించి ఒక వర్రీ పెరిగింది. ఓకే. రెండోది ఏంటంటే డెత్ అన్నది ఎంత సడన్గా వస్తుంది అన్నది ఒక్కసారి అందరం షేక్ అయిపోయాం. ఎస్పెషలీ ఫస్ట్ బాలుగా చనిపోయినప్పుడు మొత్తం అసలు ఫిలిం ఇండస్ట్రీ అని కాదు, ప్రపంచం అంతా అందరం షేక్ అయిపోయాం. ఆ తర్వాత ఐ డోంట్ నో, వితౌట్ ఎనీ రీజన్ పీపుల్ ఆర్ జస్ట్ డైయింగ్, జస్ట్ డ్రాపింగ్. మొన్న కేకే చనిపోవటం, అంతకుముందు గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, అంటే అలా ఎంతమంది, సుశాంత్ సింగ్ రాజ్పూత్, అంటే వీ హ్యావ్ సీన్ పీపుల్ జస్ట్ డ్రాపింగ్ డ్యూ టు వేరియస్ రీజన్స్. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను నేను, కేకేస్ డెత్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, వీ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. ఆ రీజన్తోనే నువ్వు హెయిర్ కట్ చేసుకొని అది యూ షోడ్ మీ అండ్ యూ పుట్ ఇట్ అప్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్. అంటే వాట్ ఈజ్ ఆల్ దిస్, వాట్ డస్ ఆల్ దిస్ మీన్ టు యూ? అంటే ఈ సడన్ డెత్స్, ఈ పాండమిక్ అండ్ ద డెసిషన్ దట్ యూ టుక్, అండ్ వేర్ ఈస్ ఇస్ లీడింగ్ టు? అంటే ఇప్పుడు కేకే సార్ కేసులో పడక షో పర్ఫార్మెన్స్ అయిపోగానే ఇమీడియట్లీ కొలాబ్స్డ్ అని అంటే
ఐ కనెక్టెడ్ అ లిటిల్ మోర్ బికాజ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. Yeah. నేను కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాను. రేపు పొద్దున నేను చనిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏందాక, ఇప్పుడు నా మీద డిపెండ్ అయ్యే 10 మంది పరిస్థితి ఏంది. ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుందక్క, టచ్ వుడ్, గాడ్ ఈస్ దేర్. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ వెరీ ఫ్రాంక్లీ, మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా. నేను ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ అయిపోయి ఇఫ్ ఐ కొలాప్స్ ఆన్ స్టేజ్, వాట్ విల్ హ్యాపెన్ టు మై ఫ్యామిలీ? అండ్ ప్రతిసారి బాధపడు ఓ పోస్ట్ పెట్టుడు, బాధపడు ఒక మనోదిగ్భ్రాంతికి నేను లోనైనా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసాడు తప్ప మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది ఒక చిన్న ఆలోచన వచ్చింది. దట్స్ వేర్ బాలు గారిది దీనికి మన సిఎంయు, మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ నుంచి వి డిడ్ అ షో, వి డిడ్ అ వెరీ బిగ్ షో. సో దాంట్లో ఈవెన్ ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు పర్ఫామ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు బాలు గారు. చాలామంది సింగర్స్ దే వర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు షోకేస్ దేర్ లవ్ అండ్ రెస్పెక్ట్. మొన్న రీసెంట్గా కూడా బాలు గారి ఇది చేశాం. వాట్ కెన్ ఐ డూ ఫర్ కేకే సార్? ఎందుకు అంటే ఎట్లయితే నేను రెహమాన్ సార్, మణి గారి పాటలు విన్నానో, నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఇమ్రాన్ హష్మి అండ్ కేకే వాజ్ అ కాంబినేషన్. అప్పుడు కాంబినేషన్, వాట్ ఎవర్ సాంగ్ హీ యూస్ టు సింగ్, హిట్ 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 హిట్. హీ వాజ్ నెంబర్ 1 ఆఫ్ ఇండియా ఒక టైంలో ఫర్ స్పాన్ ఆఫ్ 3-4 years. కేకే సార్ నాకు ఎందుకో సడన్గా థాట్ వచ్చింది అక్క, ఐ షుడ్ డూ సంథింగ్ బికాస్ వీ హ్యావ్ లాస్ట్ హిమ్ యాజ్ అ మార్క్ ఆఫ్ ట్రిబ్యూట్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ దిస్ ఈజ్ నాట్ టు షో ఆఫ్, ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ I wanted to get rid of something that has been a part of my identity for a very long time. Okay. ఇప్పుడు పీపుల్ రికగ్నైజ్ మీ విత్ మై హెయిర్ లాస్ట్ ఒక 5 years నుంచి అయితే, ఎందుకంటే ఐ హ్యాడ్ వెరీ లాంగ్ హెయిర్. ఇప్పుడు 16 inches కట్ చేసినాక నేను హెయిర్ 16 inches పెరిగింది నాకు హెయిర్. అండ్ ఆ కట్ చేయడం కూడా ఇట్ హ్యాస్ టు గో ఫర్ ఎ కాజ్ అని అనుకొని ఫస్ట్ టైం మేము ఒక క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి, క్యాన్సర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి విగ్స్, జుట్టు ఉండదు కదా పాపం, కీమోథెరపీ చేసినప్పుడు దే ఇస్ అ లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ హెయిర్. సో వాళ్ళకి విగ్స్ తయారు చేయడానికి హెయిర్ యూజ్ చేస్తారన్న దీంట్లో కూడా మొన్న హెయిర్ కట్ చేసి క్యాన్సర్ ఫౌండేషన్ డొనేట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ దట్ డే ఓన్లీ బికాస్ అది నాకు కేకే సార్కి నేను ఇది చేయగలిగినా అని నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని నేను అనుకున్నా. అండ్ హెయిర్ కట్ చేయడం ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ మీ బికాస్ ఐ టుక్ 3 years టు గ్రో దట్ హెయిర్. అండ్ ఫర్ అ గై ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఆడవాళ్ళకంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కదా, మాకు అలవాటు ఉండదు. సో సమ్మర్ మొత్తం ఐ బేడ్, సమ్మర్ అయిపోయినాక కట్ చేసాను నేను. మరి కట్ చేస్తుంటే మొదలే చేసి ఉండాలి కదా, అంటే కొంతమంది దాన్ని అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఐ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. అంటే రేపు పొద్దున కేకే సార్స్ లాస్ రోజు నేను ఇది చేయగలిగిన ఆయన కోసం యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఎ కాజ్ అని నేను చేద్దామని అనుకున్నా, చేసిన. అండ్ వేర్ ఇస్ దిస్ లీడింగ్ టు అంటే అక్క, అది గాడ్ నోస్ అక్క, గాడ్ నోస్. అంటే మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం తెలియదు, ఉన్నన్ని రోజులు మనం ఎట్లున్నాం అన్నది మ్యాటర్ అయిపోయింది కదా. ఓకే. ఫ్యామిలీలో విమెన్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్ అంటారు. అంటే మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు. అంటే బికాస్ ఆఫ్ రకరకాల రీజన్స్. ఒకటి ద ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వైబ్రేటింగ్ అంటారు, ఎనర్జెటిక్ అంటారు. అబ్సల్యూట్లీ. వాట్ డూ యూ సీ యూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ ఓన్ లైఫ్? 200% కరెక్ట్ అక్క. బికాస్ as far as I am concerned, I owe my existence to my mother. I owe my happiness to my wife. And I owe my spirit of joy to my daughter. నా కేసులోనైతే ఎందుకంటే నేను ఇప్పుడు పడుకున్నప్పుడు పొద్దున్న లేచే ముందు కూడా అబ్బా దాన్ని లేవంగానే దాన్ని ముద్దు చేయాలి, దాన్ని తీసుకెళ్ళాలి, దాన్ని కార్లో తీసుకెళ్ళేటప్పుడు అది ఏం మాట్లాడుతుంటుంది నాతోటి, నాకు అది ఇట్ ఇస్ క్రియేటింగ్ మీ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ జాయ్. అండ్ ఝాన్సీ అంటారా ఇక నా వైఫ్, తను ఇప్పుడు ఒక ఇంట్లో కూడా ఆడదు లేకపోతే అది ఇల్లు కాదని నేనంట. అంటే దాన్ని అది కాదు అని మొండిగా వితండవాదం చేసేటోళ్ళు కూడా ఉంటారు. నా దృష్టిలో మూర్ఖులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడడంలో తప్పు లేదు, కానీ ఇది తప్పు అని మాట్లాడే రైట్ ఎవరికి లేదు, వాళ్ళకి లేదు, నాకు కూడా లేదు. ఇది నా ఎక్స్పీరియన్స్. పిల్లలు, చిన్నపిల్లలు మంచిగా గజ్జలు వేసుకొని ఇట్లా ఉరుకుతుంటే ఆ సౌండ్, వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు అవి వేరు.
అట్లా అని చెప్పి ఐఎమ్ నాట్ డిస్టింగ్విషింగ్ దెమ్ ఫ్రమ్ బాయ్ చిల్డ్రన్ నో వాట్ ఎవర్, చైల్డ్ ఇస్ అ చైల్డ్, బట్ గర్ల్ చైల్డ్ ఇస్ ఏంటంటే వాళ్ళ తరీకాలు వేరు. ముద్దుగా వాళ్ళకి రకరకాల బట్టలు వేయచ్చు, మంచిగా వాళ్ళకి బొట్లు పెడతారు, వాళ్ళకి అదొక ముద్దు, వాళ్ళకి నాన్న అంటే అదొక వామ్త్ ఉంటుంది. అదే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ కమ్ హోమ్, వెన్ ఐమ్ అగైన్ సాయంత్రం రికార్డింగ్కి వచ్చేసి మళ్ళీ నేను రాత్రి 7-7:30కి షోకి బయలుదేరుతుంటే నాన్న ఇవాళ పోకండి నాన్న అని అడుగుతుంది. అంటే అప్పుడు నాకు చెప్పబుద్ధి అవుతుంది, సరే తల్లి నేను పోను అని అనబుద్ధి అవుతుంది, కానీ అనలేను. అందుకే ఆ పొద్దున దాన్ని స్కూల్కి తీసుకుపోయేటప్పుడు, దానికి బ్రేక్ఫాస్ట్ తినిపించేటప్పుడు, కింద సాయంత్రం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు గంట సేపు దాంతో ఆడుకోవడం కానీ, దాంతో మాట్లాడడం కానీ, ఇది ఒకటి ఐ ట్రై టు డూ, ఐ ట్రై టు కంపెన్సేట్. బట్ తర్వాత లైఫ్ అంతా వాళ్ళతోటే ఉంటాం కదా, మనం ఇప్పుడు మన కెరియర్ మీద ఫోకస్ చేయడమే కరెక్ట్ అని నేనైతే నమ్మనక్క. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత నేను ఉంటానో పిక్తానో కూడా నాకు తెలియదు. అంటే ఇవాళ పరిస్థితి అట్లున్నది, దానికి ఎవరేం చేయలేరు. ఎట్లయితే వాళ్ళకు ఫ్యూచర్ సేఫ్గా సెక్యూర్గా ఉంచే బాధ్యత ఉన్నదో, బతుకున్న రోజులు వాళ్ళకి ఆ టైం ఇచ్చే బాధ్యత కూడా నాకున్నది. ఝాన్సీ ఇంకా ఒక ఎక్సెప్షన్ అక్క, ఎందుకంటే తను షీఈ్ అన్ అడల్ట్, షీ కెన్ అండర్స్టాండ్. బట్ దియాస్ కేస్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ నాట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ మై వైఫ్ అండ్ డాటర్ హియర్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే మై వైఫ్ ఇస్ మోర్ మెచ్యూర్ దెన్ మై డాటర్ అండ్ షీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మేము అట్లీస్ట్ అది పడుకున్నాకనన్నా we spend some time, we have conversations over the phone and everything. But with Diya, that's not the case. She can only see me. She can only spend time with me, not on the phone or not on camera. Camera will be memories. రేపు నేను బతికి లేని రోజున మా నాన్న అని అది టీవీలో చూడగలుగుతుందేమో, కానీ వాడికి I cannot give her that live experience. Correct. This is what I But believe. when you are actually surrounded by women, అంటే ఇంట్లో విమెన్ ఉన్నారు, బయటికి వెళ్తే కూడా యు ఆర్ సరౌండెడ్ బై విమెన్ బికాస్ ఆఫ్ విమెన్ సింగర్స్, విమెన్ ఆర్టిస్టులు ఉంటారు, మీరు రకరకాల మందితో పని చేయాల్సి వస్తుంది. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్, అసలు వాట్ ఈస్ అ ట్రూ షివల్రీ ఇన్ అ మ్యాన్? ఒక మొగాడిలో షివల్రీ అంటే ఏంటి? You should be able to look up to the woman according to how you relate them to అక్క. ఇప్పుడు నేను మిమ్మల్ని అక్క అని పిలుస్తాను, అక్కని అక్క లెక్కనే చూడాలి, తల్లిని తల్లి లెక్క చూడాలి, భార్యని భార్య లెక్కని చూడాలి, బిడ్డని బిడ్డ లెక్క. దీంట్లో కూడా అక్కలు చాలామంది ఉన్నారు, అందరిని ఒకటే లెక్క చూడాలి. నా బిడ్డ ఏజ్ గ్రూప్లో దాని క్లాస్మేట్స్ చాలామంది ఉంటారు, బయట పిల్లలు చాలామంది ఆడుకుంటారు, వాళ్ళందరినీ కూడా అదే ఐతో చూడగలగాలి. అంటే వర్క్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు రకరకాల మంది ఆడవాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు కదా, డిఫరెంట్ మైండ్ సెట్స్ గ్రూప్ ఉంటారు, నీకంటే పెద్దవాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు. అదే కదక్క, మనం ఇక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడు ఎటువంటి తప్పు జరగదు. ఇక్కడ ప్యూరిటీ ఉండాలి. ఇక్కడ ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుని నమ్ముతూ వస్తుంది, లేకపోతే రాదు. సూపర్. అంతే అక్క, ఇది వాస్తవం అక్క. నేను చెప్పింది ట్రూత్ అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను విని ఐ ట్రై టు ఇంబైబ్ దట్ థింగ్ ఇన్ టు మీ. మీరు చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా అక్క, మీరు ఫ్యూచర్లో కూడా ఎవరైనా మా ఫీమేల్ సింగర్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు దినకర్ గురించి నీ ఒపీనియన్ ఏందని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు కలిసినప్పుడు నాతో షేర్ చేసుకుంటారు. బిఫోర్ వి క్లోజ్, ఫైనలీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, దానికి నీకు గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇస్తాను. క్యా బాత్ హై, ఐ యామ్ రెడీ అక్క, షూట్ ఇట్. ఇప్పుడు నేను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు చెప్తాను, వాళ్ళ పాటలు మీకు చాలా నచ్చుండొచ్చు, బట్ పేరు చెప్పగానే స్ట్రైక్ అయ్యే ఒక సాంగ్, ఐ జస్ట్ వాంట్ యూ టు సింగ్ దట్ సాంగ్, ఒక 2-3 lines, దట్స్ ఇట్, అండ్ జస్ట్ టెల్ వై యూ లైక్, అంతే. ఓకే, ఇళయరాజా గారు. కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ అక్క, ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే అక్క ఒక్క పాట లేదక్క, జెన్యూన్గా చెప్తున్నా. సరే ఒకటి పాడు, నీకు బాగా, నాకు బాగా నచ్చింది. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోగా, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. చాలా ఇష్టం అసలు ఇళయరాజా చిరంజీవి కాంబినేషనే ఎక్స్ట్రాడినరీ. అసలు ఆల్బమే నెక్స్ట్ లెవెల్ అక్క. రైట్. మణిశర్మ గారు, నీ పాట కాకుండా, నా పాట కాకుండా
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా. ఈ పాట చాలా ఇష్టం ఎందుకంటే చిన్న పాప గురించి. సో వండర్ఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ సాంగ్. చిత్ర గారు, బాలు గారు అక్క నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పాట. అసలు చరణం కూడా ఎక్స్ట్రాడినరీ. మణి గారి సాంగ్స్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్. యా రైట్. కీరవాణి గారు నేనే నానీనే నేని నానీనే నీనే పోనీనే నీనే ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ. కిరవాణి గారిది అండ్ దీపు పాడిన సాంగ్స్లో కూడా నాకు ఇది ఫేవరెట్. కరెక్ట్, దీపు చాలా బాగా ఫీల్ భలే పాడండి అసలు. దీపు మేము ఎప్పుడైనా లైవ్ షోస్కి వెళ్ళినప్పుడు కూడా దీపు ఆ పాట పాడుతుంటే మామ పాడు పాడు నేను ఇట్లా ఐఎమ్ ఎక్సైటెడ్ టు లిసన్ టు దీపు అనమాట. ఓకే. దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవి గారిది ఆనందం సినిమాలో నుంచి నాకు చాలా ఇష్టం నాకు. ఊహించే ఊహల్లో ఊరే గడమే ఆనందం కౌహించే కౌగిల్లో తాననే ఆనందం ఆనందం తానే నననే ఆనందం తనను పెంచి నన్ను నుంచి ఆనందం చికి చికి చం 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 ప్రతి నిమిషం ఆనందం చికి చికి చం చం తరే తరే ఆనందం. ఇదొకటి. ఇంకోటి చెప్పచ్చా దేవి గారిది? డమరుకం మూవీలో నుంచి పాటలు టైటిల్ సాంగ్ ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం తానే తానే తనంతం అని ఒక సాంగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంటుంది, వైబ్ చాలా బాగుంటుంది. అదొకటి దేవి గారు. శంకర్ మాధవన్ పాడారు కదా ఇది. యాక్చువల్లీ చిన్న 2 వర్షన్స్ ఉన్నాయి అక్క. ఒకటి శంకర్ మాధవన్ గారు, ఇంకొకటి ఇంకెవరో పాడారు అక్క. బట్ ఈ చిన్నపిల్లగాడే పాడాడు, చిన్నపిల్లాడు వాయిస్. నేను శంకర్ మాధవన్ గారు చాలా ఇష్టం నాకు అదొకటి. ఎందుకంటే తానే తానే నానే తానే నానే తననే తానే తానే తనానా అంటే ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. శివుడు విగ్రహము, దాని తర్వాత ఆ వైబ్ థియేటర్లో చూసినప్పుడు భలే అనిపించింది. అంటే మిగతా అన్ని చాలా చాలా కలోకియల్ ఫేమస్ సాంగ్స్ అక్క. ఇప్పుడు పుష్ప ఇస్ దేర్, మెనీ సాంగ్స్ ఆర్ దేర్ దేవి గారివి. కానీ ఇవి కొంచెం యూనిక్గా నేను నా ప్లేలిస్ట్లో ఉండే పాటలు. సో అంటే అప్పుడో ఇప్పుడు అట్లీస్ట్ 3-4 నెలలకు ఒకసారి వినాలి అని అనిపించే పాటలు. తమన్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకళ నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతుంటే మునుగురులు, నువ్వు నటిస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు, సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సిరివెన్నెల గారు ఏం రాశారు ఈ పాట. భలే పాట అంటే ఇట్ క్రియేటెడ్ ఎ వేవ్. కరెక్ట్. సామజవరగమన హిట్ అయినంత ఆడియో వీడియో ఏ పాట హిట్ అవ్వలేదు అక్క. దట్ వాస్ రెవల్యూషనరీ. అలవైకుంఠపురంలో ద వే దే ప్రమోటెడ్ ద వీడియో అండ్ ఆడియో. అలవైకుంఠపురంలో మూవీలో కూడా ఈ పాటకి వ్యూస్ తర్వాత బుట్టబొమ్మ ఒకటే దాటింది నాకు గుర్తున్నంత వరకు. బట్ దిస్ ఇస్ బ్యూటిఫుల్, భలే క్రియేషన్ అక్క. ఈ మధ్య కాలంలో నువ్వు బాగా వింటూ హమ్ చేసుకుంటున్న సాంగ్ ఏంటి, విచ్ యూ లైక్ వెరీ మచ్, అరే భలే ఉంది ఈ పాట అని అనుకున్నది? It's quite an old song, akka, but I love this song.
ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతాటలే, పుట్టుక చావు యాతనను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బంధీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోహమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతాటలే, పుట్టుక చావు యాతనను రాసేను దుటి రాతలే. ద కంటెంట్ ఆఫ్ ద సాంగ్ అంటే నిజమక్క అది, నిజమే, నిజమే. కరెక్ట్. అంటే ఏమవుతుంది, ఏ టైంకి అవుతుంది, ఎందుకు అవుతుంది అంటే అట్లీస్ట్ ఫ్రమ్ కోవిడ్, రైట్, ఒక రియలైజేషన్. నిజమే. దిస్ ఇస్ ద సాంగ్ ఐ లవ్ అక్క. అండ్ హిందీలో ఎప్పుడు పాటలు పాడలేదా దీంట్లో? షోస్లో చాలా పాడతాను అక్క, రెగ్యులర్లీ. సినిమాల్లో పాడలేదు? సినిమాలు పాడలేదు. ఓకే, మరి హిందీ యాక్చువల్గా అంటే ఈ మధ్యకాలంలో షోస్లో బాగా రెగ్యులర్గా పాడే హిందీ పాట అండ్ జనాలకి ఇష్టమయ్యే పాట? ఐ సింగ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్, బట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ 2-3 ఉన్నాయి. నాకు అరిజిత్ సింగ్ చాలా ఇష్టం. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. हवाओं में रहेंगे, घटाओं में रहेंगे, तू बरखा मेरी तारे रे तारा तारा, तना ना 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 ना, तकदीर ऐसी, तना ना 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 ना, हमें मिटाना कलंक नहीं, इश्क है बादल पिया, कलंक नहीं, इश्क है बादल पिया, पिया 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 रे, song was like that, but there's a vibe in the song. Kalank the title track అన్నట్టు. ఇక మిగతా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను షోస్లో పర్ఫామ్ చేసే వేరు, ఇప్పుడు మీకు నేను చెప్పే పాటలన్నీ కూడా దీస్ ఆర్ ద సాంగ్స్ దట్ ఐ స్టే కనెక్టెడ్. ఐ సింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐ డోంట్ సింగ్ దిస్ ఫర్ పీపుల్, ఐ సింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. No, even I want that one. Yeah. So when I am indoors, when I'm alone, I'm a completely different person. The kind of music that I like is very dark. I like a lot of dark music. ఇప్పుడు నేను పాడిన ఎట్టాగయ్య శివ శివ అయినా, కలంక్ అయినా, ఆనందం అప్పడదైనా, ఫిలాసఫీ, అంటే there's a lot of content అక్క. It's very dark and it has to connect. ఇప్పుడు సంతోష్ నారాయణ గారు కానీ, గోపి సుందర్ గారు కానీ, సో వీళ్ళ సాంగ్స్ కొన్ని ఉంటాయి. I think they're commercially not big hits, but for me they are amazing songs. Because నాకు ఐఎమ్ కనెక్టెడ్ మోర్ టు దట్ డార్క్ వైబ్ అక్క. నాకు చాలా ఇష్టం, అంటే కొంచెం ఒక వైబ్. దేర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ ద మూవీ కాల్డ్ కబాలి, రజనీ సార్. గుండె నిండా ఎన్నో రంగులెన్నో ఉండెనే, కళ్ళ నిండా సంతోషాల సంద్రం పొందినే, నేనలా నీకై వెతికి గాలినై బతికా, దేశాలు తిరిగి తిరిగి అలిసా, అనుక్షణం మరణములో ఉంచింది కాలం, ఎదురీది వచ్చా తెలుసా తెలుసా, మాయే మనల్నిలా నల్లి కలిపెనే, మెరిసే కురులలో ప్రేమే విరిసెనే, ఏదో బలమిలా మళ్ళీ కురిసెనే, ఎంతో తరతరా తారే
tara tara. డీప్ ఫిలాసఫీ. There's a lot of pain also. అంటే నేను ఒక్కడిని ఉన్నప్పుడు నేను దిస్ ఇస్ వాట్ ఐ డూ. ఓకే. బికాస్ వెన్ ఐ గో ఇన్ టు పబ్లిక్ ఐ గో కమర్షియల్, ఐ హ్యావ్ టు గో కమర్షియల్. ఇఫ్ ఐ డోంట్ సింగ్ కమర్షియల్ నెంబర్స్ దే ఆల్సో కెనాట్ ఎంజాయ్ ఆఫ్టర్ పాయింట్. బట్ ఫర్ మీ, నేను ఒక్కడిని ఉన్నప్పుడు నా కోసం పాడుకునే పాటలు. థ్యాంక్ యూ సో మచ్ దినకర్. It's my pleasure. సో there's a gift hamper for you. I am waiting for it. So Dinker, this is from Millet Bank. Oh wow, that's really nice, Akka. Millet Bank thank you. Gift hamper. ఇప్పుడు I want to sing a song with you. Yes, please, why not? So which one shall we sing? నాకు ఈజీ అయ్యే సాంగ్ చెప్పు ప్లీజ్. మీకు నచ్చిన పాట మీరు రెగ్యులర్గా పాడేది ఏదైనా చెప్పండి. నార్మల్ డ్యూయట్ ఏదన్నా. హిందీ. హిందీయా? चाहे तुम कुछ ना कहो मैंने सुन लिया, कैसा थी प्यार का मुझे चुन लिया, सुन लिया मैंने सुन लिया. पम पम पवम पम पवम पम पवम पम पवम पम पहला नशा पहला खुमार, नया प्यार है नया इंतजार, कर लूं मैं क्या अपना हाल, ए दिले बेकरार मेरे दिले बेकरार तू ही बता. ఏదో అపశృతిలో పాడాలని అనిపిస్తుంది నాకు. పహలా నషా పహలా ఖుమార్. Anyway, yeah, that was nice. Thank you so much. It was nice talking to you, Dinker, as ever. Thank you. And ఇది గత కొన్నేళ్లుగా చేద్దాం అనుకుంటున్నాం ఇంటర్వ్యూ. ఇప్పుడు ఎందుకు కుదిరిందంటే నేను అసలు నాకు ఊపు వచ్చేసింది అలా బీస్ట్ లో సాంగ్ వినగానే. అది నీది అని తెలవగానే ఐ థాట్ ఐ షుడ్ టాక్ టు యూ. Thank you so much, Akka. And I also wanted to tell you something, that I have a lot of respect for you and a lot of love for you, because I've been following you for the last 10-11 years and you're just the same, Akka. నేను అప్పుడు ఎట్లయితే ప్రేమకి ఎట్లయితే ఉన్నానో ఇప్పటికీ ప్రేమకి అంతే. So that's one rare quality that a person possesses and I really want to appreciate you for that. And చాలా ఇష్టం నాకు మీరంటే. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్ దినకర్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఆల్సో మై వన్ ఆఫ్ మై వెరీ వెరీ ఫేవరెట్ సింగర్స్ అండ్ వెరీ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. ముందు నాకు నువ్వు వ్యక్తిగా చాలా ఇష్టం. చాలా అక్క. థ్యాంక్ యూ. యూ మేడ్ మై డే and I will proudly tell my wife and daughter that you know Prema Akka told me that I am a great human being. Yes. Thank you so much, Akka. It's been a pleasure. Bye. And yeah, thank you.